Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం అండి. లక్ష్మీ శైలజ గారు, సో ఈరోజు మేడం యొక్క మాటల ద్వారా మనం అందరూ కూడా ఈరోజు విందాం. ఎస్ మేడం, మీరు పోస్ట్ ఇచ్చాను, మీరు మాట్లాడచ్చు. హ్యాపీ మార్నింగ్ అండి అందరికి. హ్యాపీ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ మేడం, క్లియర్ గా ఉంది. కంటిన్యూ మేడం. హ్యాపీ మార్నింగ్ అండి అందరికి. నా పేరు లక్ష్మీ శైలజ, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. నేను శంకర్ గారి టీంలో ఉన్నానండి, ఆయన కింద జాయిన్ అయ్యాను. సో నేను ఈ కంపెనీకి నన్ను పరిచయం చేసిన వ్యక్తి అనమాట శంకర్ అనే గారు. ఇప్పుడు నేను ఈ 3 star అచీవ్ అయిన సందర్భంగా నన్ను మాట్లాడమన్నారు. సో ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం మెంబర్స్ అందరికి, లైన్ సార్కి, శ్రీనివాస్ సార్కి, అందరికి టీం మెంబర్స్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ అచీవ్మెంట్ సాధ్యమైంది నాతో పాటు వాళ్ళు కూడా. ఈ కంపెనీకి రాగలిగాను అని అంటే నేను చాలా కాన్ఫిడెంట్ నేను నమ్ముతానండి, యూనివర్స్ నమ్ముతాను. కాబట్టి నేను ఈ అచీవ్మెంట్ నాకు వచ్చిందనేది, నేను ఈ కంపెనీకి పరిచయం అయ్యాననేది అన్వర్ సార్ ద్వారా నాకు అనిపించిందండి. జస్ట్ 2 months లో నేను దీన్ని సాధించగలిగానండి. నేను ప్రోడక్ట్ నమ్మి నా రిజల్ట్ షేర్ చేసింది కూడా మీ అందరికీ తెలుసు. షేర్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశానండి బిజినెస్ చేయడం అనేది, ఎవరికైనా చెప్పడం కానీ. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను దీనిలో ఒక $1000 అరేంజ్ చేశానండి. నాకు కేరళ టీం తరపున, నేను నా టీం తరపున ఒక 10 to 12 members వస్తున్నారండి. ఇప్పుడు నాకు హెల్ప్ చేసిన నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, దక్షిణామూర్తి గారు కానీ, నవరత్న గారు కానీ, కార్తిక్ గారు, నాగకుమార్ సార్, వీళ్ళందరూ కూడా నా డౌన్ లైన్స్ అండి. నేను ఇక్కడ ఎందుకు ఈ ప్రోడక్ట్ గురించి నేను ఇంతలా చెప్తున్నాను అందరికీ అని అంటే, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఎందుకంటే మీకు చెప్పాను ఇంతకు ముందు, నేను 2005 నుంచి నేను హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నానండి, సో అని.
నాకు తగ్గింది అని అంటే ఎవరికైనా తగ్గుతుంది అన్న కాన్ఫిడెన్స్ అండి. ఇక్కడ కాన్ఫిడెన్స్ తో నేను ముందుకెళ్తున్నానండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్న తర్వాత నేను నా తరపున ఎంతమందికి నేను ఇస్తున్నాను అనేది ఒక ఇదే అయితే, నా రిజల్ట్ చూసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారండి. అందుకే దీన్ని సర్వరోగ నివారణి అంటున్నానండి నా తరపు నుంచి. సర్వరోగ నివారణి అంటున్నాను. ఎందుకంటే నాకు అంత అద్భుతంగా పనిచేసిందండి. సో నాకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా ఈ టీమ్ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం, జూమ్ మీటింగ్స్ లో ఉన్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు అన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళానండి నేను. సో ఈ కృతజ్ఞత అంతా కూడా శంకర్ అన్న గారికి ఇస్తున్నానండి. ఎందుకంటే నన్ను ఈ కంపెనీకి తీసుకొచ్చారు. నాకు ఎంకరేజ్ చేసిన సత్తయ్య గౌడ అన్న గారికి కానివ్వండి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఒక లేడీ ఇంట్లో ఉంటూ కూడా చేసుకోవచ్చు అని నేను నిరూపించుకున్నానండి. హౌస్ వైఫ్ కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఆ అందరికి నాతో పాటు ఎగ్జాంపుల్ అండి. అందరికి నేనైతే అవుతానని అనుకుంటున్నాను. అంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం కానివ్వండి, మనం ఏదైనా ఒకటి అనుకుంటే చేయొచ్చు లేడీస్ కూడా అనే దానికి నేను ఎక్కువగా బయటికి వెళ్ళాను కాబట్టి ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మన నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. నేను ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు కాన్ఫిడెన్సే లేదు. కానీ ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీ 3 స్టార్ అయ్యి మీ ముందుకు రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళకి కానివ్వండి, ఈ ప్రోడక్ట్ తయారు చేసిన సైంటిస్టులకు కానివ్వండి, ఎండి గారికి కానివ్వండి, నా తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నానండి. ఇక్కడ మనం ఎంత ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, ఇంకొకటి ఇక్కడ ఎర్నింగ్ అనేది నేను ఇక్కడ వచ్చిన తర్వాత $1000 ఎర్న్ చేశానండి 2 months లో. అయితే ఇక్కడ ఎవరైనా దానిలో తీసుకుని వేసుకొని వస్తారా? ఇక్కడ డబ్బుల సముద్రమే ఉంది. మీరు దేంతో రావాలనుకుంటున్నారో కాన్ఫిడెంట్ గా రండి అనేది అయితే చెప్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన నాకు లైన్ సార్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. సూపర్ మేడం. అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. నేను రవిచంద్ర మాట్లాడుతున్నాను, ఫైర్ రవిచంద్ర. మొదటగా మనం ఏది చేసినా లేడీస్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. సో అందులో భాగంగా మనకి మేడం లక్ష్మీ శైలజ గారు మొదటగా ఒక లేడీ మనకు మాట్లాడడం జరిగింది. మేడం నిజంగా చక్కటి మెసేజ్ ఇచ్చారండి. 2 రకాలుగా చెప్పారు. అంటే మేడం ప్రొడక్ట్ గురించి చెప్తూ నాకే తగ్గిందంటే ఇంకెవరికైనా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈస్ ఛాలెంజింగ్ ద ఫేసింగ్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది కాబట్టి నాకే తగ్గింది అంటే ఇంకెవరికైనా తగ్గుతుందని ఒక కాన్ఫిడెన్స్. అలాగే తను చెప్తూ ఉన్నప్పుడు టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఎన్నోసార్లు ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. సో సార్, నన్ను ఈ టీంలోకి పరిచయం చేసింది మణిశంకర్ అండ్ సత్యనారాయణ గౌడ్. వీరి ద్వారా నేను ఈ టీంలోకి రావడం జరిగింది సార్. నేను చివరి క్షణంలో నేను పూర్వం నాది ఎలక్ట్రిషియన్ సార్. నేను మోటార్ వైండింగ్ 70 నేర్చుకున్నాను. 70 నేర్చుకొని 80లో ఐటీఐ చేసి పాస్ అయ్యి ఆల్రెడీ అప్పుడు షాప్ పెట్టుకొని ఒక 20 మెంబర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళను ప్రవృద్ధులను చేశాను. ఆ తర్వాత మళ్ళీ నా జీవితం కొనసాగించి పిల్లలు కథా కార్ఖానా ఇవన్నీ జరిగిపోయినాయి. అనుకోకుండా ఈ నెట్వర్క్ లోకి నన్ను ఎవరో పుణ్యాత్మ లాగింది సార్. నన్ను ఈ క్రిప్టో అనేటువంటిది ఆ క్రిప్టో బేసు వాళ్ళు జైన్ వాళ్ళు ఏమొస్తుందో ఏం కథనో ఇస్తే తీసుకోవడం లేకుంటలేదు. ఏదైనా కానీ 6 నెలలు ఏడాది వరకే కంప్లీట్ క్లోజ్ చేయడం. ఎండ్లో ఇన్వెస్ట్మెంట్ అని మళ్ళీ తిరిగి వచ్చినాయి అయితే లేదు సార్. దాదాపు ఒక 30 లక్షలు పోయినాయి. అయిన తర్వాత ఇందులో నాకు అప్పుడు అంటే 25 సంవత్సరాలు నాకు షుగర్ అనేటువంటి స్టార్ట్ అయింది. 25 సంవత్సరాలకి ఇక టాబ్లెట్స్ అట్లాంటివి వాడుకుంటూ హాస్పిటల్ ఇదే తిరుగుకుంటూ ఇక మొత్తము నేను చేసిన సంపాదన హాస్పిటల్కు ఇక ఆడికాడికి అయిపోతుండే.
ఇక అట్లా అయిపోతుంటే శంకరాచారి నాకు పరిచయం అయ్యి, అన్న మీరు బాధపడకండి, మీరు రాండి నాతోటి ఉండుండి, నేను ఏది చేసి మీరు అది చేయండి అని చెప్పని ఈ విధంగా అంటే మొన్న యార్కాడు కూడా రాండి అని చెప్పి, అన్న మీరు రాండి తయారైతుందో రాండి అంటే, చలికాలం కదా నేను రాలేను, చలికాలం రాలేను, నాకు చలి పడదు, ఎందుకంటే అది మద్రాసు ఏరియా కూడా చలి బాగుంటది, నాతోటి కాదు నేను రాలేనని చెప్పేశాను సార్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీకు బాగా అనిపిస్తే నువ్వు ఏది చేయమంటే అది చేస్తావు కాబట్టి నేను తప్పకుండా నేను జాయిన్ అవుతా. అందువల్ల వీళ్ళు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నయ్య తొందరగా నువ్వు ఐడి తీసుకో అంటే కొంచెం ఆలోచన చేయడం జరిగింది. మరి మళ్ళీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఏం కథనో ఎక్కడ తేవడము, ఇందాక తెచ్చిన పైసలు పెట్టిన పైసలు అన్ని మళ్ళీ తిరిగి రాలి అవి అట్లవే మళ్ళీ పెడితే ఏమైతే అనుమానంతోటే ఉండి ఉండి చివరి క్షణం వల్ల ఏంటంటే నాకు షుగర్ విపరీతంగా 450 ఇట్లా విపరీతంగా 450 లెవెల్ షుగర్, తర్వాత 180 200 బీపీ కూడా వచ్చేసారు, బాగా పెరగడం జరిగింది. అసలు ఎలా ఉంటది ఏం కథ అసలు అనేటువంటిదే ప్రాబ్లం. తర్వాత ఏం లేదన్న ఒకసారి జూమ్ అటెండ్ కానీ జూమ్ అటెండ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది అన్న తర్వాత డిసెంబర్ 24వ తారీఖున జూమ్ అటెండ్ అయిన తర్వాత ఆ రోజు సబ్జెక్టు ఎవరో ఇచ్చిండ్రు నాకు తెలియదు, కానీ సబ్జెక్ట్ ఇచ్చిండ్రు, ఆ సబ్జెక్ట్ నచ్చింది నాకు. నచ్చిన తర్వాత సరే ఇది వాడుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పి అనుకుని నాకు సార్ నెంబర్ కూడా ఇవ్వండి, మళ్ళీ ఫోన్ చేసి నేను ప్రొడక్ట్ తెచ్చుకుంటా అని చెప్పి అన్న నెంబర్ ఇచ్చేసింది. నెంబర్ ఇచ్చేసిన తర్వాత అన్నారు సత్యన గౌడు అతని దగ్గర పోయి ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకున్నా, ప్రొడక్ట్ తీసుకొని వాడుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది సార్ నాకు. దాదాపుగా ఒక వారం రోజులు వాడేసరికి ఏంటంటే నాకు ఉన్నటువంటి ప్రాబ్లం కాళ్ళ మంటలు కానీ తిమ్మిళ్ళు కానీ ఏది కానీ వారం రోజుల మొత్తం అన్ని మాయమైపోయినాయి. తర్వాత బీపీ కూడా లెవెల్కి వచ్చేసింది, 129కి వచ్చేసి, షుగర్ కూడా 200 ఇట్లా ఏరియా ఇంతలోనే వచ్చేసింది, దిగింది అన్నట్టు. బాగానే చెల్లి బాగానే ఉండే షుగర్, మా పిల్లలకు అందరికి ఉండే, అందరికి తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా బాగుంది, సాటిస్ఫై తక్కువైంది మంచిగా ఉంది అని చెప్పి అన్న తర్వాత అప్పుడు జనవరి 15లో నేను అప్పుడు బిజినెస్ చేయాలని ముందుకు వచ్చిన సార్ ఇళ్ళకు. అప్పుడు జనవరి 15 స్టార్ట్ చేసిందంటే ఇప్పటి వరకు నేను దాదాపుగా డైరెక్ట్ ఒక 60-65 మందిని డైరెక్ట్ చేసేసిన సార్ టీం డైరెక్ట్ చేసుకున్న తర్వాత అందులో పుణ్యాప్తులు ఎవరో కానీ వారి ద్వారా మంచి బిజినెస్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన తర్వాత వారి ద్వారా నేను ఇప్పటి వరకు 3 స్టార్ అయి వారం 10 రోజులు అవుతుంది సార్. నేను చేసిన పని ఇది, ఇంతకంటే నేను కూడా మాట్లాడుతూ నాకు కూడా కష్టమే సార్, నేను మాట్లాడలేదు ఎందుకంటే 65 సంవత్సరాలు కాబట్టి చాలా కష్టం, ఇప్పుడు మాట్లాడితే ఫస్ట్ టైం మాట్లాడడం. 100% మాత్రం వాళ్ళందరూ సాటిస్ఫైడ్ అయ్యారు. ఇప్పుడు నేను బయటకి ఎవరెవరి పేషెంట్ కూడా అద్భుతంగా బాగున్నది మంచిగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్ అయ్యారు. సరే ఇంకా ముందుకు ఇంకా చేయాలి అటువంటి నాకు కూడా ఆలోచన వచ్చింది. ప్రతిరోజు కూడా నేను కష్టపడి తిరుగుతూనే ఉన్నా, టీమును డైరెక్ట్ గా నేను చేసుకోవడం జరుగుతుంది. నా జూనియర్లు కూడా సర్వీసింగ్ ఇస్తున్నాను సార్. ఇది నేను చేసిన పని సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. ఎస్ సార్ సూపర్ సార్. 60 సంవత్సరాల్లో కూడా మీరు ఒక సక్సెస్ ని తీసుకున్న తర్వాత మీరు చెప్తున్న ఈ రోజు అంటే మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఏంటంటే సక్సెస్ మాకి ఒక ఏజ్ లోనే వస్తుందేమో, యంగ్ ఏజ్ లో వస్తుందా, మిడిల్ ఏజ్ వస్తుందా, సక్సెస్ ని తాకడానికి ఏజ్ తో సంబంధం లేదండి. సార్ దాన్ని ఈ రోజు మనందరికి చెప్పారు. రెండవది, సార్ వింటున్న రోజు కూడా అసలు ఎవరు సబ్జెక్ట్ ఇచ్చారో కూడా తెలీదు. లైఫ్ టర్న్ చేసుకోవాలి, మీ లైఫ్ లో ఒక యూ టర్న్ రావాలి, మీరు బలంగా అనుకున్నారు అనుకోండి, ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయము మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ ప్లేస్ తీసుకెళ్ళి ఖచ్చితంగా నమ్ముకున్నా 100% ఇది నేను చేయాలి, దీన్ని సాధించాలి అని. నాతోటి కూడా ఇప్పుడు 60 మంది డైరెక్ట్ తీసుకున్నా కదా, 100 మందిని పూర్తి చేస్తాను, 100 మందిని కూడా డెవలప్ వాళ్ళందరూ కూడా ఎదగాలనేటువంటి ఆలోచన సార్. ఎక్సలెంట్ సార్ అసలు ఆసమ్. చూడండి మళ్ళా మాకు కూడా సబ్జెక్ట్ ఇచ్చేసింటూ చాలా బాగా అనిపించింది. ఇలా మా సత్యనారాయణ గౌడ్ కూడా మాకు ఎంబడి వండుకుంటూ ప్రతిరోజు ఫోన్ చేసి ఇట్లా చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి అతను చెప్తూనే ఉంటాడు. శంకరాచారి కూడా ప్రతిరోజు కాల్ చేసి చెప్తూనే ఉంటాడు. ఇక సీనియర్లు వీళ్ళిద్దరు నాకు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అనేటువంటిది ఏం లేదు. నన్ను ఎల్లవేళ వీళ్ళు నన్ను కాపాడుతారని చెప్పిన నమ్మకం సార్. గ్రేట్ సార్. ఏదైనా కానీ
మీరు సక్సెస్ స్టోరీని ఈరోజు నిజంగా మా అందరికి జస్ట్ మనము ఏదైనా మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఫోకస్ దాని మీద వర్క్ చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వింటా పోతే నేను ఏదో ప్రామిస్ చేశాను మీకు, ఫస్ట్ కూడా ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కొద్దిమంది ఎంజాయ్మెంట్ ఉంటుంది అని. ఆ ఎంజాయ్మెంట్ పోతే మళ్ళీ నా మీద బుర్రగా ఉంటారు మీరు, కరెక్టా? కాబట్టి మన సిల్వర్ రూబీ గోల్డ్ నేను కూడా మనమందరూ ఎప్పుడు మాట్లాడుకుందామంటే మండే మాట్లాడుకుందాం, కరెక్టా? యాక్సెప్టా? వెరీ గుడ్. కాబట్టి ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇండియా హెడ్ మనము ఈరోజు ఎవరైతే ఇండియాకి తీసుకొచ్చారో ఆ వ్యక్తిని మనం అందరూ గ్రాండ్ క్లబ్ తోటి మీ ఎనర్జీ తోటి మనం చూడండి చూడండి ఏం పెడుతున్నారు కదా, నేను ఏదనుకో సబ్జు చెప్పాయా చాలా ఏదనుకున్నా సార్కి మీ చేతులతో ఒక బొకే, స్మాల్ బొకే అందరూ సార్ చూస్తాను కదా. మీ చేతులతో సార్కి అలాగే క్రిస్టల్ మరి శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ సూపర్. అలాగే 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 మన ముగ్గురు ఉన్నారు కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. సార్ మాది మనగూరు, మా ఊరు మనగూరు సార్. మనగూరు నుంచి మాట్లాడుతున్నా సార్. మేడం Yes, మేడం madam. అట్లాగే చెప్పండి, మీరు మీరు continue చెప్పండి. మీరు చెప్తూ మీకు వచ్చిన రిజల్ట్ చెప్తూ వెళ్ళండి. సంవత్సరం ఇచ్చమ్మా సార్. మాకు ఈ ప్రోడక్ట్ సుల్తాన్ గారు పరిచయం చేశారండి. మా పాపకి సోరియాసిస్ వచ్చింది. అసలు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఎక్కడ రిజల్ట్ రాలేదండి. మాకు ఈ ప్రోడక్ట్ క్యూర్ సెల్ ప్రోడక్ట్ మాత్రం 1 మంత్ అవుతుంది. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. అసలు నిజంగా చాలా గ్రేట్ ఇది. ఇంకా నేను మా పాపకి రిజల్ట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళందరికీ నేను దీని గురించి చెప్తా ఉంటే ఇంకా అందరు కూడా బెస్ట్ రిజల్ట్ వచ్చింది, ఓకే సూపర్ ఉంది, జెన్యూన్ ప్రోడక్ట్ ఇది అని నమ్మకం ఉంచి అందరు తీసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. బాగుంది సార్. అసలు థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి క్యూర్ సెల్ వాడక ముందు దురద గాని అటువంటివి ఎలా ఉండేవి? ఆ అమ్మాయి స్కూల్‌కి వెళ్ళకుండా ఇంట్లో ఎందుకు ఉంది? 2 అది మంత్స్ కొంచెం ఉంది సార్. డీటెయిల్‌గా చెప్పండి మేడం. 2 మంత్స్ ఉంది సార్ ఇంట్లో. జనవరి, ఫిబ్రవరి నెల మొత్తం ఇంట్లోనే ఉంది. అసలు మస్తు బాధ అనిపించింది సార్. మమ్మీ మంట మంట అని ఒకటే ఏడుపు అసలు. ఆమెను చూసుకుంటూ మేము మా వల్ల కాలే అసలు. ఇంకా ఆ రోజు మాత్రం నైట్ హైదరాబాద్ వెళ్ళేది ఉండే. ఇంకా అట్లా అంత సివియర్‌గా అయిపోయింది ఆమెకి, పాపకి. ఇక్కడ ఫోటోస్ కూడా వస్తున్నాయి కదా అండి. ఫోటోస్ ఉన్నాయా సార్? మేము ఫోటోస్ కూడా పోస్ట్ చేసినాము గ్రూప్‌లో. ఎస్ మేడం, ఎస్ మేడం. కానీ చాలా గ్రేట్ సార్ ఈ క్యూసెల్. మాకు సుల్తాన్ గారు పరిచయం చేసిండ్రు. నిజంగా అసలు చాలా గ్రేట్ అసలు. వాళ్ళ వల్ల మాకు అసలు నిజంగా ఇవాళ మా పాప, మేము, మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నాం అసలు.
చాలా సంతోషంగా. బయట హాస్పిటల్‌లో ఎన్ని వేలు అసలు ఒక్కరోజు 20,000 అయినాయి సార్ అట్లా. అట్లా అమౌంట్ అందరూ గురించి చూడొచ్చండి. అక్కడ మనకి స్క్రీన్ మీద షేర్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి సార్. అందరూ స్క్రీన్ చూడండి. ఇదే కదా మేడం పాప ఫోటో? అవును సార్. ఇది ఇక్కడ వీపు మీద మాత్రమే కాకుండా టోటల్ బాడీ అంతా ఉంది బాడీ కదండి? మొత్తం వచ్చింది. బాడీ మొత్తం ఇంత గ్యాప్ లేకుండా మొత్తం వచ్చింది సార్. కాళ్ళ వరకు కూడా తల నుంచి. మొహము, చేతులు, కాళ్ళు, కడుపు మొత్తం అంతా ఉంది. అవును. అవును సార్. ఇప్పుడు మొత్తం అంతా బాగా తగ్గిపోయిందా అండి? మొహం పైన, చేతులు, కాళ్ళు, కడుపు అంతా? తగ్గిపోయింది సార్. 1 మంత్‌కే అసలు వామ్మో! ఇంత బెస్ట్ రిజల్ట్. మళ్ళీ 1 మంత్ అయిపోయినాక మళ్ళీ ఇంకో టర్మ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 మంత్‌కి అని మళ్ళీ తెప్పించుకున్నాం. అసలు మా పాప మాట్లాడుతదంట. ఇవ్వండి. 12 ఇయర్స్ పాపకి మాట్లాడు. హలో గుడ్ మార్నింగ్. హలో శ్యామిలి, హాయ్, హౌ ఆర్ యూ? ఫ్యామిలీ కాదు సహస్ర. హ్యాపీ ఉగాది అంకుల్. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. నీకు కూడా, నీకు, అమ్మకు, నాన్నకు అందరికి హ్యాపీ ఉగాది. ఏం పేరు నాన్న నీ పేరు? సహస్రశ్రీ. ఆ? సహస్రశ్రీ. సహస్రశ్రీ. ఓ ఫెంటాస్టిక్ నేమ్, ఫెంటాస్టిక్. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? చాలా తగ్గింది అంకుల్. క్యూర్సెల్ 5 days లోనే రిజల్ట్స్ చూపించింది. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు హ్యాపీనా ఇప్పుడు? ఫుల్ హ్యాపీ అంకుల్. దురద అంతా తగ్గిపోయిందమ్మా? మొత్తం తగ్గింది అంకుల్. ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్తావా? వెళ్తా అంకుల్. ఎన్నో క్లాస్ అమ్మా ఇప్పుడు? 6th. వెరీ గుడ్, వెరీ బాగా చదువుకోవాలమ్మా నువ్వు. ఓకే అంకుల్. ఓకే, బాగా చదువుకోవాలి, సరేనా? ఆల్ ద బెస్ట్. మీకు కూడా అందరికి హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ అంకుల్. మేడం గారు మీతో ఒక మాట చెప్పాలి. పాపకి ఏ విధంగా అయితే ఎందుకంటే ఎంతో మంది ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ తో ఎంతో మంది ఉంటారండి. కాబట్టి పాపకి ఏ రకంగా అయితే బాగా కావడం వల్ల మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారో చాలా అదే సార్. రకమైన అసలు ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఫుల్ బాధలో ఉండే. ఆమెకు అట్లా అయితే ప్రతి ఒక్కరు కూడా అసలు చూసిన ప్రతి ఒక్క కొన్ని ఫంక్షన్స్ కి అయితే అటెండ్ అవ్వలే. రోజు ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్, ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్లు, ఫుల్ డ్రెస్ వేసుకునేది బయటికి రావాలంటే. లేకపోతే కొన్ని వాటికి అటెండ్ అయ్యేది కాదు. అవును మేడం. చాలా బాధపడింది సార్ అసలు నిజంగా. మీ దగ్గర నేనేం కోరుకుంటున్నా అంటే ఈ ఉగాది వందన ఆల్రెడీ చాలా మందికి స్ప్రెడ్ చేసేసారు నిజంగా. మేడం అసలు గొప్ప ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి కావాలి. సరే సార్ నేను ఆల్రెడీ వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. మా మామయ్య ఒకరుండే మేనమామ, తన ద్వారా ఒక 20 మందికి ఇంట్రడ్యూస్ చేస్తారు. నేను చాలా మందికి చెప్పాను సార్. మనకి ఇక్కడ మనుగురు పివి కాలనీలో చాలా మంది ఉన్నారు సార్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. అసలు నిజంగా మన రిజల్ట్ ని బట్టి వాళ్ళు ముందడిగేస్తారు ఇప్పుడు. తప్పకుండా అండి. మీ ప్రయత్నం అయితే చేయండి. కనీసం 100 మందికి మంచి జరగాల, నేను 100 మందికి మంచి చేయాలా, మీకు ఎలా మంచి జరిగిందో 100 మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో మీరు సేవా భావంతో పని చేయండి, బాగుంటుంది. సరేనండి? సరే సార్. ఓకే సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. నేనే క్యూర్సెల్ ప్రొడక్ట్ మా హస్బెండ్ కూడా వీళ్ళు చూసుకొని ఇంకో రోజు మాట్లాడతారు సార్. ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే తన ఫీలింగ్ అయితే మామూలుగా ఉండదు అసలు. తనే ఫస్ట్ నమ్మింది సార్. నేను కూడా ఇంకా అంత సివియర్ గా అయితే రిజల్ట్ వస్తుందా రాదా ఈ ప్రొడక్ట్ గురించి, ఇట్లాంటి మార్కెట్ లో 100 వచ్చినాయి కదా అన్న ఇదితోటే మనం ఉండే గానీ నిజంగా ఆ రోజు హైదరాబాద్ వెళ్ళేది ఉండే. ఆయన మాట మీద మనం ఇక ఇట్లా వాడినాం. 1 month 5 days నుంచి స్టార్ట్ అయింది సార్. అసలు మొత్తం టోటల్ గా తగ్గుకుంటూ వస్తుంది. అసలు మిరాకిల్. వామ్మో అసలు షాక్. అసలు ఆమె ఫొటోస్ స్టార్టింగ్ ఇప్పుడు చూస్తే అసలు నిజంగా వామ్మో చాలా గ్రేట్ ప్రొడక్ట్, అది జెన్యున్ ప్రొడక్ట్ అని అంటారు అసలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ.
So someone forwarded me this video clip. I have no idea what's the name of this game. Looks like some kind of Chinese game, like our tug of war kind of a version. So whatever it is, it's intense. Let's call it as deep fight. So while watching it, I couldn't help but notice something deeper. There's a lot more going on here than just a game. Let's start. And if you look closely, you'll see that the boy is not trying to win. He's just making sure she doesn't win, the other girl. Just 5 seconds into the game, he forgets about the goal and starts pulling her back instead. But the girl, she doesn't even glance at him. She's all in, laser focused on completing the task. So in business or in life, the real game is about looking forward, moving forward. So when you focus on your own growth, you make progress. But if you are too busy holding others back, you're just wasting your time, and in the end, nobody really wins. She's not holding back. She's giving it all. Pushing past her limits with that unstoppable fighting spirit. Look at the way she's fighting and not giving up. She's not just playing. She's all in for the win. Like gravity in life, there's always something which is pulling us back. It could be people, tough situations, self-doubt, or even our own fears. But here's the thing. We have a choice. Like the boy pulling her down, in life, there are people, challenges that will hold you back. You can let it hold you down, feeling stuck and defeated, or you can see it as a challenge and push back harder. That's how real growth happens. Obstacles aren't there to stop you, but they're there to shape you. The moment you decide to fight, to push past your limits and to give it everything, that's when you truly rise. The girl didn't win because she was stronger. She won because she believed in herself. It wasn't about physical power. It was about personal power. The real battle in life isn't with others. It's with your own doubts, fears, and limitations. The moment you stop questioning yourself and start trusting your strength, you become unstoppable. As they say, where focus goes, energy flows. And where energy flows, whatever you're focusing on, it grows. In other words, your life is controlled by what you focus on. That's why you need to focus on where you want to go, not on what you fear. She wasn't distracted. Every bit of her focus and energy was locked on winning and nothing else. What I really love about this video is that it doesn't matter if you're a boy or a girl, if you have skills or not. What truly matters is your mindset, your focus, your determination. So let's wrap up. Number 1, you can spend your time pulling others down, or you can focus on moving forward. You can let challenges hold you back, or you can push through them. And the third thing, the most important part, winning isn't about being the strongest, it's about believing in yourself, focusing on your goal with that unwavering faith. Because in the end, the only way to win in life is to believe in yourself and move forward with that unstoppable spirit. Be unstoppable. I'm unstoppable. I'm a virgin with no brakes. I'm invincible. And I win every single game. I'm so powerful. I don't need batteries today. I'm so confident. And I'm unstoppable today. Unstoppable today. Unstoppable today. Unstoppable today. I'm unstoppable today. ఇది ఒక్కరిదే కాదు, ఒక లైన్ ప్రసాద్దే కాదు, ఒక జాలి సింగ్దే కాదు, ఒక పాండా గారిదే కాదు, ఇంకెవరిదే కాదు, అందరికి సాధ్యమే.
దానికి కావాల్సింది మీకు మీ సంకల్పం, మీ డిటర్మినేషన్. ఇంత పెద్ద ఇన్కమ్, ఇంత పెద్ద రెగ్యులర్ ఇన్కమ్, డైలీ ఇన్కమ్, ఇవన్నిటి కూడా ఏం మనం చేయాలంటే దీనికి అంతటికీ కారణం ఇంత మనం సంపాదించాలంటే 5 months లో ఇంత అర్న్ చేయాలి అంటే ఇంత పొటెన్షియల్ ఉండాలంటే ఈ 5 months లో, ఈ 5 years లో ఇంకెంత ఎలాగుంటుంది, అనదర్ 5 years లో ఎలాగుంటుంది ఒకసారి గమనించండి. బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ బాస్, బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు నమ్మితేనే అవుతుంది ఇది, అంతేకాని ఆయన ఏదో చేసుకుంటూ వెళ్ళాడులే ఆయనకు అవుతుందిలే అంటే కాదు ఫ్రెండ్స్. మీకు కూడా అవుతుంది. మీకు మీరు బిలీవ్ చేయండి, మీ శక్తి మీకు తెలిసి వస్తుంది. దానికోసం ఇక్కడ డిజైన్ చేశాం. జస్ట్ మీరు ఫాలో ద సిస్టమ్. రెడీమేడ్ అండి. ఇక్కడ మా 25 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది మిమ్మల్ని నడిపించడానికి. ఒక కెప్టెన్ గా ముందున్నాం. మీరు జస్ట్ దాన్ని ఫాలో అయితే చాలు. ఇదే నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రెడీగా ఉంది. ఏంది అది ఎడ్యుకేషన్ సిస్టమ్? మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ తెలియకపోయినా కూడా రెగ్యులర్ గా జూమ్కి రండి, రెగ్యులర్ గా జూమ్కి రండి. మార్నింగ్ చూడండి, సండే మీరు రండి. సండే మీకు ఏం తెలుస్తుందండి? టెస్టిమోనియల్స్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు అసలు. ఈ ప్రొడక్ట్ వాడారు, ఎలా యూజ్ అయింది, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఏ డిసీజ్ మీద వాళ్ళకి పనిచేసింది, ఎంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకు. ఎంత అద్భుతమైన డే అది. టెస్టిమోనియల్ సెషన్ అయింది కదా. మండే వస్తానే ఈ ప్లాన్ డెప్త్ ఏంటి, ఈ ప్లాన్ లో ఎంత డెప్త్ ఉంది, ఒక్కొక్క ఇన్కమ్ తీసుకొని ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆల్మోస్ట్ మన కుడూరు శ్రీనివాస్ గారు చేస్తారు సెషన్. కరెక్ట్. పొటెన్షియల్ ఆఫ్ ద ప్లాన్ తెలిసింది. ట్యూస్డే వస్తానే ప్రొడక్ట్ ఏంటి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ ప్రొడక్ట్ ఎలాగ వాడాలి, ఏంటి రిజల్ట్ ఏంటి, దీని డౌట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మన ప్రొడక్ట్ సంబంధించిన బాబా గారు ఇంకొంతమంది కూడా ఈ మధ్యన యాడ్ అయ్యారు ఆయనకి. సో వీళ్ళందరూ చెప్పగలుగుతున్నారు. అందరూ ఎక్స్పీరియన్స్డ్ పీపులే. వెడ్నెస్డే బుధవారం వస్తాను ఏమవుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ డే, చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ట్రైనింగ్ సెషన్. ఇది ఏం ట్రైనింగ్? ఇది అద్భుతమైన ట్రైనింగ్. ఈ బిజినెస్ లో మీరు జీరోతో స్టార్ట్ అయ్యి ఎవ్రీథింగ్ నేర్చుకోవడానికి ఇది చాలా అవకాశం. ఇది చాలా మంది అనుకుంటారు ఏం సార్ ఎప్పుడు అదే చూపిస్తారా, బుధవారం అదంతా తెలిసిందే కదా. కొంతమందికే తెలుసు ఫ్రెండ్స్, కొంతమందికే తెలుసు. నేను బాగా గమనిస్తున్నా. 3 stars అయినా 4 stars అయినా 5th stars అయినా కూడా చాలా మందికి ఇంకా జీరోనే ఉంది. నాలెడ్జ్ ఇంకా డెవలప్ కాలేకపోతున్నారు. ఇంకా మన వ్యాలెట్లు ఎలా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు, ఎన్వైసీ వ్యాలెట్ ని ఉపయోగించుకోలేకపోతున్నారు, రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాము. ఎన్నో నేర్చుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ బుధవారం రోజు మాత్రం ఖచ్చితంగా పెన్ను పేపర్ తోటి మీకు కావాలి. దానికి ఎస్ఎస్ఆర్ గారు అద్భుతంగా ఇస్తున్నారు మనకు. మీరు అనుకోవచ్చు ఏంది సార్ ఇది, ఏదో మీరు సబ్జెక్ట్ చెప్తారంటే ఇదే సబ్జెక్ట్, అదే సబ్జెక్ట్, మీకు అదే సబ్జెక్ట్. మీరు జీరో నుంచి స్టార్ట్ చేసి మీరు కరోడ్పతి కావాలి అంటే యూ మస్ట్ లర్న్. లర్నింగ్ వెరీ ఇంపార్టెంట్. బుధవారం వెరీ ఇంపార్టెంట్ మీకు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే జీరో నుంచి వచ్చి మీరు ఇండివిజువల్గా ఎదగాలి, డిపెండెంట్ గా ఉండకూడదు. ఎప్పుడు మీ అప్లైనర్స్ కి సార్ నాది రిజిస్ట్రేషన్ చేయండి, యాక్టివేషన్ చేయండి, నా ఎంత వచ్చింది ఇన్కమ్ మీరు చూడండి, నేను 3 star కావాలంటే ఏం చేయాలి చూడండి. ఇవన్నీ కాదు. ప్రతిరోజు రండి. 1 week అర్థం కాకపోవచ్చు, 1 month అర్థం కాకపోవచ్చు, 2 months అందరికీ అర్థమవుతుంది. అర్థం కాదంటే ఏమీ లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే గురువారం వస్తేనే అచీవర్స్ టాక్. ఎవరు ఇక్కడ అర్న్ చేశారు అందరూ కాకుండా మేము ఇది కూడా పెట్టాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏం చేశారు, మనం కూడా కొద్దిగా మనకు ఐడియాస్ వస్తాయి. బట్ అచీవర్స్ టాక్ పెట్టాం. ఫ్రైడే వస్తే డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్, సాటర్డే నేనే వస్తుంటాను ఆల్మోస్ట్. అందరికి ఒక బూస్టింగ్, ఒక ఎనర్జీ కావాలంటే నేను ఎనర్జెటిక్ గా వస్తున్నాను. నేను ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం మీ అందరిలో కూడా. అందరికీ సాధ్యమని నేను నిరూపిస్తున్నాం. కాబట్టి దీన్ని ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. ప్రతిదీ ఇంపార్టెంట్ సెషన్స్ ఇక్కడ. Yes, leaders. Happy morning. Good morning, sir. H.G. Rao, sir. Dharmi Tirupati, sir. Good morning, sir. Good morning, sir. Venkatesh Holigonda.
ఎస్ వెంకటేశ్వర సార్ Good morning, sir. Dr. Sanjay Reddy, Marlapur. గుడ్ మార్నింగ్. Good morning, sir. Good morning, sir. Rana Ravinder. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Hari Srikakulam. Happy morning, sir. Jay Shankar from Warangal. ఎస్ జయశంకర్ సార్ గుడ్ మార్నింగ్. Nagbhushan Chikbalapur. నాగభూషణ్ సార్ గుడ్ మార్నింగ్. Good morning, sir. Dharni, sir. Tirupati, sir. ధర్ని సార్ గుడ్ మార్నింగ్. Good morning, sir. Swami. Good morning, sir. Good morning, sir. Simon Motkur from Adadri Godgiri. Good morning, sir. సత్యనారాయణ సిద్దిపేట. సత్యనారాయణ సార్ గుడ్ మార్నింగ్. పల్లి ఓకే అండి. Bodhayaguru, sir. Chakravarti from Bangalore. చక్రవర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్, వినాయక్ ఫ్రమ్ బెంగళూరు. వినయ్ Good morning. Good morning. శ్రీనివాస్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Good morning, sir. VK Reddy, Bangalore. గుడ్ మార్నింగ్ అలాగే గుడ్ మార్నింగ్. ఎస్ అండి మ్యూట్ చేస్తున్నాను అందరికీ మ్యూట్ చేశానండి. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ మార్నింగ్. ఈరోజు మన సెషన్ అందరికి తెలుసు అచీవర్ స్టాక్. అచీవర్ స్టాక్ ఏంటంటే ఎవరైతే అచీవర్ అయ్యారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా అచీవ్ అయ్యారు, వాళ్ళు ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఏమేమి ఎదుర్కొన్నారు, ఏ విధంగా వాళ్ళు ఫేస్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేసి ఏ విధంగా సక్సెస్ అయ్యారు, వాళ్ళకు సక్సెస్ జర్నీ అనేది ఇక్కడ అచీవర్ స్టాక్లో ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే వాళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి అని అంటే ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వ్యక్తి యొక్క మాటలు మనం విన్నప్పుడు ఆ వైబ్రేషన్స్కి ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా వస్తుందన్నమాట. వచ్చి మనం కూడా సక్సెస్ అవుతాం. ఏ విధంగా అయితే ఒక మ్యాగ్నెట్కి అన్ని ఇనుప ముక్కలు మనం తగిలించినాం అనుకోండి, ఒక 3 రోజుల తర్వాత మనము ఆ ఇనుప ముక్కలను చూస్తే దాన్ని మళ్ళీ వేరే మనం స్క్రూ డ్రైవర్ కానీ వేరే ఐరన్కి టచ్ చేస్తే అవి కూడా అతుక్కుంటాయండి. అంటే ఏమంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ఇనుప ముక్కలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం కూడా ఒక అచీవర్స్ని ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో అవన్నీ విన్నప్పుడు ఆ యొక్క ఎనర్జీ మనం కూడా ఆటోమేటిక్గా మనం రిసీవ్ చేసుకుంటాము. తర్వాత మనం కూడా ఎప్పుడో ఒకసారి అచీవర్స్ అవుతాం కదా, అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అచీవర్స్ అవుతాము. ఆ అచీవర్స్ అయినప్పుడు మనం కూడా ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ అచీవర్ స్టాక్ని అందరూ కూడా కాన్సన్ట్రేషన్తో విందాము. సో అందరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుందాం. సో మొదటిగా ఈరోజు మనకు మాట్లాడబోతున్నటువంటి అచీవర్ 3 స్టార్ బ్రాండ్ న్యూ 3 స్టార్ అయినటువంటి కర్ణాటకలో బెంగళూరులో ఉన్నటువంటి యోవానంద్ గారు ఈరోజు మన మధ్య ఉన్నారు. సార్ మీరు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? యోవానంద్ సార్. యోవానంద్ సార్. యోవానంద్ సార్. సార్ ఎవరండి సార్ ఒక 5 minutes లో వస్తారు సార్. ఓకే సార్ రైట్ సెకండ్ సెకండ్ ఇద్దాం. జయశంకర్ సార్ ఉన్నారా? ఎస్ సార్ జయశంకర్ తెలంగాణ సార్. ఎస్ సార్ వెల్కమ్ సార్ జయశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హెల్తీ మార్నింగ్ సార్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ జయశంకర్ సార్. ఓకే సార్. నా పేరు జయశంకర్ సార్. ఎస్ నా పేరు జయశంకర్ సార్. మాది వచ్చేసి వరంగల్ తెలంగాణ జిల్లా. నేను 2008లో MLM సిస్టమ్కి వచ్చిన సార్. MLM సిస్టంలో ఏదో సాధించాలని కోరిక ఉన్నది, అందులో దమ్ము ఉన్నదని తెలుసుకొని నేను ఆ రోజు 2008లో నెట్వర్క్ సిస్టంలోకి వచ్చి చాలా కంపెనీలో వర్క్ చేసిన సార్. నేను కంపెనీలో వర్క్ చేసిన క్రమంలో కొన్ని కంపెనీలు సాఫ్ట్వేర్ ఆగిపోవడం జరిగింది, కొన్ని కంపెనీలో మనం చేయలేక ఆగిపోవడం జరగడంలో నాకు చివరగా నేనేమైందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు
చాలా ఇబ్బందుల పరిస్థితులు. ఏదన్నా నౌకరు చేసుకోని నాకు నా రిలేటివ్స్, మా అన్నలు, మా తమ్ములు, ఆఖరికి మా ఇంట్లో మా మిస్సెస్ కూడా ఇది ఏంది, ఈ లెఫ్ట్ ఏంది, రైట్ ఏంది, దీంతో మనం సక్సెస్ గా మనం చక్కగా హైదరాబాద్ పోయి ఏదైనా పని చేసుకొని పోతున్నాం, నేను పని ఏవో పని చేద్దామని అంటే నేను ఇంకోటి దగ్గర పని చేయడం ఏంది, నాకు బాసిజం వద్దనే కదా, నాకు నెలకు జీతం వద్దనే కదా, నాకు నా టైం నా చేతిలో ఉండాలనే కదా నేను ఎంఎల్ఎంకి వచ్చిన. ఎందుకు నాకు ఎంఎల్ఎం లో ఒక మంచి కాన్సెప్ట్ దొరకలేదు అని నేను మస్తు అన్వేషించే క్రమంలో నాకు 2024 సంవత్సరంలో ఒక అగ్రికల్చర్ కాన్సెప్ట్ దొరికింది సార్. దాన్ని చేసుకున్నా కూడా దాన్ని చేస్తుంటే కూడా నాకేమైతుందంటే దానికి ఎక్కువ పని చేయవలసి వస్తుంది. నాకు నేను డూప్లికేషన్ చేయలేకపోతా ఉన్నా టైం. ఆ క్రమంలో 2024 అక్టోబర్ 27 నేను మా అమ్మ నాన్నకు ఎప్పుడు కూడా మొక్తా ఉంటా సార్. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినరు, ఎక్కడో పైనే ఉంటారు కదా స్వర్గంలో, లక్ష్మీ అమ్మవారి దగ్గర పోయి మా జయశంకర్ గాని ఇంకెన్ని రోజులు ఇట్లా అవస్థ పెడుతూ, ఎన్ని రోజులు ఇబ్బంది పెడుతూ చెప్పారు కదండి అమ్మ అని చెప్పి నేను కోరిన కోరికలను మా అమ్మ నాయన కోరు అక్కడ వాళ్ళు అడిగిన విషయానికి లక్ష్మమ్మవారు నాకు, నేను అడుక్కున్న బంగ్లా ఇయ్యలే, నాకు అడుక్కున్న కారు ఇయ్యలే, నాకు శాపాలు కూడా ఇయ్యలే సార్, అంటే అనారోగ్య పాలు కూడా చేయలే, కానీ ఒక అవకాశం సార్, న్యూ యంగ్ కంపెనీ ద్వారా ఒక అవకాశాన్ని నా లీడర్ ఒంగోలు సీనన్న ద్వారా నా దగ్గరకు వచ్చింది. సీనన్నకు నేను చనిపోయే వరకు కృతజ్ఞునిగా ఉంటా. అదేవిధంగా యంగ్ అనే వ్యక్తి ఎక్కడనో సింగపూర్ లో ఇటు అద్భుతమైన క్యూర్ సెల్ అనే ప్రసాదాన్ని తయారు చేస్తే దాన్ని అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చినటువంటి లయన్ ప్రసాద్ సార్ కూడా నాకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఈ రోజు నేను సక్సెస్ జస్ట్ 140 రోజులలో నేను 7 లక్షల రూపాయలు చూపించి, ఎవరైతే నన్ను ఇన్ని రోజులు ఏదన్నా పని చేసుకో స్వామి అని చెప్పి వాళ్ళ సాధన అన్న నా మీద కోపంతో కాదు, నా మీద ప్రేమతో చెప్పిన నా కుటుంబీకులకు, నా ఫ్రెండ్స్ కి, నా రిలేటివ్స్ అందరికీ ఈ రోజు నేను ఒక బ్యాక్ బోన్ గా నిలబడ్డా. ఈ రోజు వాళ్ళు అరే ఒక 2000 రూపాయలు ఉంటే పంపిరంటే 1 మినిట్ వెయిట్ చేయరు అట్నే ఉండరు అని చెప్పి ఫోన్ పెట్టి కొట్టే దమ్ము నాకు న్యూ యంగ్ కంపెనీ ఇచ్చింది సార్. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద బంగారు గని ఉన్నదని నాకు వచ్చిన తర్వాత తెలిసింది సార్. నేను గడ్డపార మాత్రం గట్టిది సిద్ధం చేసుకున్నా సార్ చూపడానికి. నా టార్గెట్ ప్రతి నెల ఒక అచీవ్మెంట్ కావాలనుకునే క్రమంలో సార్ నాకు కంపెనీ ప్రోడక్ట్, కంపెనీ ప్లాను, కంపెనీ సర్వీస్ అంటే సాఫ్ట్వేర్ సర్వీసు, తర్వాత నా అష్టదిగ్గజాలు సార్, అష్టదిగ్గజాలు నా అప్లయన్స్ ఎస్ఎస్ఆర్ సార్ కానీ, హెచ్జీరావు సార్ కానీ, బాబా సార్ గారు, ఫై రవి సార్, ఖాదర్ సార్, ఉడూస్ సీన్ సార్, ద గ్రేట్ లయన్ సార్, నా సీనియర్ అప్లయన్స్ సార్, నా ఒంగోలు సీన్ సార్. ఈ అష్టదిగ్గజాలు ఇచ్చిన ఇన్స్పైర్ తోటి నేను కూడా లయన్ సార్ చెప్తా ఉంటాడు ప్రతిసారి 100 మందిని కోటీశ్వరం చేయాలా. ఎస్, లయన్ సారు ఈ అడవికి రాజు, నేను చిన్న లయన్ అడవిలో ఒక పార్ట్ ఆఫ్ పీస్ కాబట్టి నేను కూడా ఒక 100 మందిని లక్షాధికారులను చేయాలి 2025 31 వరకు అని చెప్పి వీక్షించుకొని అనుకున్నా సార్. దీపం చిన్నగా పెడితే గాలి ఆర్పిస్తుంది, అంటే దీపానికి గాలే శత్రువు, కానీ నేను దీపం పెట్టద్దు, మంట పెట్టాలి, అదే గాలి తీసుకపోయి మొత్తం మంటలు బొబ్బలు రావాలని ఆలోచన చేసుకొని ఒక కార్ తీసుకున్నా సార్, ఒక ల్యాప్టాప్ తీసుకొని నేను సుడిగాలి పర్యటన 10 జిల్లాలు, తెలంగాణలో ఉన్న 10 జిల్లాలల్లో నా సీట్స్ వేసుకుంటూ ఇప్పటికీ నేను ఒక 1051 మందిని టీం తయారు చేసుకున్నా సార్. నాకు వచ్చిన నా లీడర్లు దాదాపు 26 మంది నా డైరెక్ట్ లీడర్, అందరు నాకు గుండెకాయలు సార్, నా గుండెకాయలు. వాళ్ళు కాస్త ఈ 2025 వరకు నేను 70 చేస్తాను. ఆర్గాన్స్ మొత్తం వాళ్ళే సార్. న్యూ యంగ్ కంపెనీలో ఆ ప్రసాదాన్ని తింటే ఆర్గాన్ లోపల ఉన్నటువంటి సెల్స్ ఎట్లా డ్యామేజ్ ఉన్న సెల్స్ ఎట్లా అయితే రిపేర్ అవుతాయో, ఈ 78 మంది నా లీడర్లు నా వ్యవస్థను సార్, నా వ్యవస్థ చాలా పెద్దగా ఉంది. నా గోల్ చిన్నది లేదు, నాది పెద్దగా ఉంది. ఎందుకంటే దేవుడా అంటే దేవుడు ప్రత్యక్షమైనాక ఏం అడగాలనే ఆలోచన లేదు సార్, ఎక్కువ సున్నాలని అడగాలనే ఆలోచనలో ఉన్నా నేను. నాకు డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, ఆరోగ్యంతో నాకు ఇక అంతిమంగా డబ్బు వస్తుంది నాకు ఇక్కడ అర్థమైపోయింది సార్. ప్రతి నెల ఒక అచీవ్మెంట్ తోటి ఇప్పటి వరకు స్టార్ట్ అయినా సార్. నేను నవంబర్ 24 స్టార్ట్ అయినా, డిసెంబర్లో ఒక అచీవ్మెంట్, జనవరి అచీవ్మెంట్, ఫిబ్రవరి అచీవ్మెంట్, మార్చ్ అచీవ్మెంట్, ఏప్రిల్ అచీవ్మెంట్ తోటి 5 స్టార్ ఉన్నా సార్. నెక్స్ట్ అచీవ్మెంట్ కూడా ఉన్నా సార్. నేను ఇప్పుడు లయన్ సార్, కోటు సీన్ సార్, నన్ను ఇప్పుడు ప్రతిరోజు సార్ నాకు ఒక ఆర్గాన్ని తట్టాలంటే అక్యుపేషన్ డాక్టర్ ఇట్లా తడతాడు, నన్ను ప్రతిరోజు కాదరు సార్ ఇట్లా తట్టి ఏంటి నడువు లేపు అని చెప్పి ప్రతి దానికి నాకు సపోర్ట్ చేసుకుంటూ, నా ఒంగోలు సీన్ సార్ ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ, నా అచీవ్మెంట్ కు వాళ్ళు నాకు ప్రత్యక్షమైన కారకులు సార్. అంటే కనిపించింది నాకు లైవ్ లో వాళ్ళు చేసే నాకు తట్టడం నాకు కనిపించింది. ఇట్లా అచీవ్మెంట్ తీసుకుంటూ ఒక 7 lakhs తీసుకున్నా సార్ ఇప్పటికి నేను.
నేను వచ్చేసి 2025 31 వరకు 100 మంది లక్షాధికారులను ఖచ్చితంగా చేస్తా సార్. అదే విధంగా నేను ఇంకేమనుకుంటానంటే సార్, ఈ 2028లో న్యూ యంగ్ కంపెనీ డబ్బులతోటే ఎమ్మెల్యేని కూడా కాంటాక్ట్ చేయాలని నాకు చాలా ఉన్నది సార్. అంటే నాకు రాజకీయది కూడా కొంత ఉన్నది సార్ పిక్క. దానికి కూడా ఆ లెక్క కావాలంటే న్యూ యంగ్ కంపెనీని తీయవలసిందే. తీయడానికి 100% ఛాన్స్ ఉన్నది సార్. ఒక్క 1% తీయకపోవడానికి ఛాన్స్ లేదు, తీయడానికి మాత్రం 100% ఛాన్స్ ఉన్నది సార్. నేను ఖచ్చితంగా స్వతంత్ర దినోత్సవం 15th ఆగస్టు వరకు గోల్డ్ స్టార్ అవుతాను సార్. ఇది సార్. ఓకే సార్, ఇంత చక్కటి జూమ్ మీటింగ్ లో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ అష్టదిగ్గజాలకు పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఎస్ సార్, ఓవర్ టు స్టూడియో. ఎస్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. చెప్పడం అనేది నాకు నచ్చిన పాయింట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూడండి సార్, ఎవరైనా అడిగితే 2000 అడిగితే అట్లే లైన్లోనే ఉండినే ఆయన వాళ్ళకు సెండ్ చేస్తున్నాడు అంటే ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇందులో ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి సో నెక్స్ట్ సార్ చెప్పింది ఏంటంటే, లయన్ సార్ 100 మందిని కోటీశ్వరులు చేయాలనుకుంటే నేను కూడా దానిలో భాగంగా 100 మందిని నేను కూడా లక్షాధికారులు చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాను. చూడండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. సో వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, నెక్స్ట్ అండి వచ్చినారా యోగానంద్ గారు? నెక్స్ట్ చూద్దాం. శ్రీహరిరావు సార్, నరసరావుపేట్ శ్రీహరిరావు గారు ఉన్నారా? ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ అండి, సార్ కూడా బ్రాండ్ న్యూ 4 స్టార్ అయినారు. సో 4 స్టార్ అయినారంటే నియర్లీ ఒక 600 మంది పైన టీం తెచ్చుకొని ఒక లీడర్గా ఎదుగుంటారు. కాబట్టి సార్ యొక్క వాల్యుబుల్ మాటలు కూడా ఈరోజు మనం విందాం. ఎస్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ H0 సార్. ఎస్ సార్, కంటిన్యూ సార్. వెల్కమ్ సార్. వాయిస్ ఆడిబుల్ సార్? ఓకే, క్లియర్ అండి సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ లీడర్స్ and would-be stars and diamonds of the CureCell family. సో నా పేరు శ్రీహరిరావు అండి, నర్సరావుపేట నుంచి. మనం ఏదైనా మంచి కార్యక్రమం, ఒక చిన్నదో పెద్దదో, ఒక మంచి శుభకార్యం స్టార్ట్ చేసే ముందు కంపల్సరిగా మనం గణపతి పూజ చేస్తాం. ఆయన తలుసుకోకుండా మనం ఏది ముందుకు వెళ్ళాం. అట్లాగే మన మీటింగ్స్ ఏది జరిగినా ఎప్పుడైనా అలాంటి లయన్ ప్రసాద్ గారి పేరు లేకుండా స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు. ఎందుకంటే అంత మంచి ప్లాట్ఫామ్ని, ఒక మంచి ప్రొడక్ట్ని, ఒక మంచి ప్లాన్ని మన ముందు ఉంచారు ఆయన. సో ఆయన ప్రతిరోజు మననం చేసుకోవడానికి ఆయన డెఫినెట్గా అర్హులు. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ అనిపించిన సార్కి, అలాగే ఆయన్ని అనుసరిస్తూ పిల్లర్స్గా ఆయన డిజైన్ చేసిన సిస్టమ్ని అద్భుతంగా, నిరంతరాయంగా, అంతరాయం లేకుండా సక్సెస్ఫుల్గా ఆ సిస్టమ్ రన్ చేస్తున్న బాబా సార్కి, కోడూరు శ్రీనివాస్ సార్కి అండ్ ఖాదర్ సార్కి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అట్లాగే ఈ ప్లాన్, ఇలాంటి అద్భుతమైన ప్లాన్ని నాకు పరిచయం చేసింది మేరావల్ సార్. గ్రేట్ లీడర్, డెఫినెట్గా గ్రేట్ లీడర్. ఈయన మామూలుగా మనం ఒక పదం, ఒక నానుడి, 3 పావులు 6 కాయలు అనే నానుడిని వింటుంటాం, అంటుంటాం కూడా. అలాగా 3 నెలల్లో 6 ర్యాంకులు సాధించారు ఆయన సపోర్ట్తో. అలాగే ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కానీ నేను కాల్ చేసినప్పుడల్లా నాకు సమాధానం చెప్తూ ఖాదర్ గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఈ టీం యొక్క సారథ్యంలో నేను ఒక 1 month బ్యాక్ 3 స్టార్ అచీవ్ అయ్యానండి. కరెక్ట్గా ఒక 1 monthలో ఇప్పుడు 4 స్టార్ని అచీవ్ అయ్యి ఉన్నాను. అయితే నాకు ఒక చిన్న ఆనందం ఏంటంటే 3 స్టార్ 1 month బ్యాక్ నేను 3 స్టార్ అయినప్పుడు నా అప్లైన్ సార్ మేరావల్ గారు
సిల్వర్ 6th ర్యాంక్ని సాధించున్నారు. సో ఆయనలో సగం 3 స్టార్ అండి. నేను ఒకే రోజు ఇద్దరం అయ్యాం. నిన్ననేనండి 4 స్టార్ కూడా నాది అయిపోయింది. నిన్ననే నా సూపర్ సీనియర్ ఖాదర్ గారు గోల్డ్ 8th ర్యాంక్ సాధించారు. ఆయనలో సగం 4 స్టార్ నేను సాధించాను. అంటే నా సీనియర్స్తో ఈక్వల్గా కాదండి, హాఫ్ పోటీ పడగలుగుతున్నారని ఒక సంతోషం ఉండింది. కానీ ఇక్కడ సీనియర్స్తో ఈక్వల్గా పోటీ పడగల లెజెండరీ లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకెంత సంతోషపడుతుంటారో నాకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా పోటీ పడాలి సార్. అంత పోటీ పడడానికి అవకాశం, అర్హత ఉన్న ప్లాట్ఫామ్ అండి క్యూర్సెల్ ప్లాట్ఫామ్ అనేది. సో డెఫినెట్గా మనం మంచి అచీవ్మెంట్ తీసుకోవడానికి దీన్ని ఒక మంచి ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జాయిన్ అయిన తర్వాత నేను ఒక డిసెంబర్ ఆ టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ నాకు సార్ చెప్పడం జరిగింది. వచ్చి రాగానే వెంటనే ఎయిర్ కార్డ్ అనే ప్రోగ్రామ్కి నాకు వెళ్ళడానికి అవకాశం దొరికింది. నేను ఎయిర్ కార్డ్ వెళ్ళొచ్చాను, అక్కడ అందరినీ కలిశాను. కానీ ఒక 1 month నేను వర్క్ చేయడానికి టైం తీసుకున్నానండి. ఈ 1 month తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా చూస్తున్నాం కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దానికోసం నేను టైం తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్ ఏంటి, మనకి ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు అనే దానికోసం టైం తీసుకున్న తర్వాత నాకు అర్థమైన తర్వాత కొంచెం సీరియస్గా నేను జనవరి నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. ఒక 1 month నేను టైం తీసుకున్నాను అనే పదాన్ని వాడుతున్నానంటే అందరూ అలా ఆలోచించమని కాదండి. ఎందుకంటే అప్పుడు మాకు వెపన్స్ లేవు. వెరీ బిగినింగ్ జస్ట్ వాడుతున్నారు అందరూ. ఇప్పుడు మనం చూస్తున్న టెస్టిమోనియల్ వీడియోస్ కానివ్వండి, ఇదంతా ఏమీ లేవండి. వింటున్నారు, మీటింగ్ జరుగుతూ ఉండేవి. మేము ఎవరెవరు ఎలా వాడారో, ఎలా ఎలా ఉపయోగపడుతుందో ప్రొడక్ట్ అనే దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాతనే మా ముందే చాలా మంది చెప్తా ఉంటారు, ఇంతకుముందు మేము వెరీ బిగినింగ్లో మట్టి రోడ్లో నడిచాం, ఇప్పుడు తార్ రోడ్డు పడింది అనేదని. అట్లాగా అప్పుడప్పుడే లైన్ సార్ రోడ్డు వేస్తున్న టైము, ఆ టైంలో మేము కూడా ఉన్నాం. సో ఆ తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఓకే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిన తర్వాత సీరియస్గా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 3 monthsలో నేను 4 ర్యాంక్స్ తీసుకోగలిగాను విత్ ది సపోర్ట్ ఆఫ్ టీమ్ అండ్ నా బిజినెస్ అసోసియేట్స్ సహాయంతో. డెఫినెట్గా ఈ సపోర్టు అనే దాన్ని మనం చూస్తున్నాం. కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది కూడానండి. ఎంత అద్భుతమైన సిస్టమ్ డిజైన్ చేశారు అంటే చూడండి, ఇంతకుముందు మన నెట్వర్క్ ఏదైనా చేసేటప్పుడు మనం బ్యాగులు వేసుకొని ఊరూరు తిరిగేవాళ్ళం. సంపాదించే దానికంటే ఖర్చు ఎక్కువ పెట్టి ఉండేవాళ్ళం ఫీల్డ్ వర్క్ కోసం అండి. డెఫినెట్గా ఇవాళ ఆ అవసరం లేకుండా మనం ఇంట్లో కూర్చొని మనం కాల్స్ మాట్లాడుకొని మనకు తెలిసిన వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని సంపాదించుకుంటూ, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆశీర్వాదంతో కూడుకున్న ఆదాయాన్ని సంపాదించుకున్న అవకాశాన్ని వీళ్ళు డిజైన్ చేసిన ఒక సిస్టమ్ ద్వారా మనం ఇంట్లో కూర్చొని చేస్తున్నాం. ఇవాళ నేను ఇంట్లో కూర్చొని దాదాపుగా సార్ నా టీంలో హైదరాబాద్ కాదండి, ఒక కేరళ ఉన్నారు, హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు నా టీము, మదనపల్లి, మార్కాపురం, ఇటు వైజాగ్ అండ్ రీసెంట్గా నేపాల్ కూడా వెళ్ళింది. తర్వాత స్టేట్ ఈ చుట్టుపక్కల వీళ్ళందరికీ ఎక్కడికి నేను వెళ్ళలేదండి. ఈ సిస్టమ్ అంత హెల్ప్ అవుతుంది. ఇది నాకైనా అందరికి ఉపయోగపడుతుంది మనం యూజ్ చేసుకుంటే. జస్ట్ ఏదైతే జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారో అక్కడ మన టీంను కూర్చోబెట్టగలిగితే మనం సక్సెస్ అవ్వచ్చు అనేది మనం తెలుసుకుంటే డెఫినెట్గా అందరూ సక్సెస్ అవ్వచ్చండి. సో ఈ జూమ్ మీటింగ్స్గా మనకి ఎంత సపోర్ట్ అవుతుంది అనేది ఇవాళ అతి తక్కువ టైంలో దాదాపు నియర్లీ 100కి దగ్గరగా ఉన్నారు 3 స్టార్ అండ్ అబోవ్ ర్యాంక్స్. అందరూ అదే చేస్తున్నారండి. సో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాన్ని అర్థం చేసుకోవడం కోసం, కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే దానికోసం నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మనం చెప్పాం కాబట్టి, మనం జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం కాబట్టి మరి వీళ్ళందరూ ర్యాంక్స్ అవుతున్నాయి అంటే అంతేకాదు, ప్రొడక్ట్లో దమ్ము ఎంత ఉంది అనేది మనం చూస్తున్నాం. ఆడియో మన ఈ టెస్టిమోనియల్స్ వీడియోస్ ద్వారా ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉందో ప్లాన్లో కూడా అంత దమ్ము ఉంది. ప్రోడక్ట్ అని మనం అమృత సంజీవని అని మనం పోల్చడానికి ఇంకా పదాలేమీ లేక అందరితో ఆగుతున్నాం మనం. దానికి కూడా అర్హత ఉంది ఆ ప్రొడక్ట్కి. అట్ ది సేమ్ టైం ప్లాన్ చాలా సూపర్ ప్లాన్. మనం ఎప్పటి నుంచో రోజు విన్నప్పటికీ చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ ప్లాన్ గురించి కూడా ఒక 2 నిమిషాలు. ఈ ప్లాన్ని మామూలుగా మనం పంచభూతాలు అనే పదాన్ని మనం వాడుతుంటాం. పంచభూతాలు
నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఇవి లేకపోతే మనిషి మనుగడ లేదు. డెఫినెట్గా లేదు. ఇది మనకు తెలిసిన విషయం. ఈ పంచభూతాలు లాంటి ఈ 5 రకాల ఆదాయాలు లేకపోతే మనకి ఈ ప్లాట్ఫామ్ మీద కూడా మనకి డెఫినెట్గా కెరీర్ లేదు. ఈ 5 రకాల ఆదాయాలలో ప్రతిది ఒక ఆణిముత్యం అండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా షార్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఫస్ట్ ప్రోమో రివార్డు రూపంలో మనకి ఇచ్చారు. మనం ఒక ప్రొడక్ట్ తీసుకొని ఇద్దరికి రెఫర్ చేస్తే 2 సంవత్సరాల పాటు ఆదాయం రావటం. కంప్లీట్గా మన ఐఎన్ఆర్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 28,000 అంటే అది చిన్న విషయం అండి. మనం చేసిన మార్కెటింగ్లో ఇప్పుడు దాకా చూడలేదు. కొద్ది మందికి ఇంత లాంగ్ బిటీ ఉంది కదా, షార్ట్ పీరియడ్లో తీసుకుందామనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎట్ ఏ టైం 6 ప్యాక్స్ ప్రోమో రివార్డ్ ఇచ్చేసి సెటిల్ చేసేస్తుంది కంపెనీ. ఈ 6 ప్యాక్స్ సేల్ చేసుకుంటే 17,400 వస్తుంది. ఒకవేళ మన దానిలో రెఫరల్ అనే ఒక కాన్సెప్ట్ లేదు, ఇది రిఫరల్గా తీసుకుంటే ఇద్దరిని జాయిన్ చేస్తే 17,400 రెఫరల్ ఇచ్చిన కంపెనీ కానీ ఎక్కడన్నా చూసామా సార్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెఫరల్తో కంపేర్ చేస్తాను, ఇది రెఫరల్ కాదు. మనం ఇద్దరిని జాయిన్ చేసాం. జనరల్గా రెఫరల్ అంటే ఒక 1,000, 2,000 మన ఈ 5,800కి ఇస్తారు. 17,400 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మన చేతికి ఇస్తే మనం వాడుకుంటామా సేల్ చేసుకుంటామా అనేది మన ఇష్టం. అంత ఇన్కమ్ ఎక్కడ చూసామండి ఈ ప్లాన్లో? ఫస్ట్ పాయింట్, ఒక ఎక్సలెంట్ హైలైట్ ఇన్కమ్, మొదటి ఇన్కమే అంత అద్భుతంగా ఉండింది. ఒక 100 మందిని రిఫర్ చేయగలిగితే మంత్లీ 50,000 చొప్పున 14 లక్షలు మనం ఒక ఐడి మీద తీసుకునే అవకాశం ఉండింది. అంత మంచి ప్లాన్లో ఫస్ట్ది. ఇక సెకండ్ అద్భుతం పంచభూతాలలో బాయినరీ కమిషన్ అనేది ఓకే, ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తారు. ఏ కంపెనీలోనైనా సరే ఇది పెద్ద విషయం కాదు, బాయినరీ అనేది ఇస్తారు. ఒక 5% మనకి ఇస్తున్నారు, $2.5 మనం తీసుకుంటున్నాం అనుకుంటుంది. కానీ కొంత జర్నీ చేసిన తర్వాత, కొన్ని ర్యాంక్స్ తీసుకున్న తర్వాత మనకి బైనరీ పెంచడం అనే కాన్సెప్ట్ మనం ఎక్కడ చూసామండి? ఏ కంపెనీలో చూసాం? ఇప్పటివరకు ఈ 18 years మార్కెటింగ్ నా ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదండి. అంతకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న 30 years ఇండస్ట్రీ ఉన్న లీడర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు కూడా చూసుండరు. ఎందుకంటే అంతకుముందు ఇంతకు మించిన ప్లాన్లు అంతకుముందు ఉండేవి కాదు. మనకి డబుల్ చేయటం అంటే ఎంత ఎక్సలెంట్ అండి. బైనరీ కమిషన్ని మన ర్యాంక్స్తో పాటు డబుల్ చేయటం అంటే మన ర్యాంక్ పెరిగిన తర్వాత మొదట్లో ఉండే టీం కంటే టీం పెరుగుతుంది కాబట్టి మొదట్లో 200 మ్యాచింగ్ అయితే 45,000 తీసుకుంటే అదే 200 ఐడి మ్యాచింగ్కి $1,000 ఇస్తున్నారు. 90,000 తీసుకునే అవకాశం ఉందంటే మనం చూడలేదు, ఇక ముందు చూస్తామేమో లేదో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి ప్లాన్ అనేది లేదు, ఈ ఇన్కమ్ కూడా ఇవ్వలేదు. ఇక థర్డ్ ఎక్సలెంట్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, సూపర్ ఇన్కమ్. చాలాసార్లు మన టీమ్స్లో కానీ కొడూరు శ్రీనివాస్ గారు అయితే స్టార్టింగ్ నుంచి చాలాసార్లు ఈ ఒక్క పాయింట్నే ఒక రోజు ఒక సెషన్గా తీసుకున్న రోజు ఉంది. బాబా సార్ కానీ ఆయన చెప్పే మీటింగ్స్లో దీని గురించి ఎంత హైలైట్ చేస్తారు, దీన్ని అర్థం చేసుకుంటే ఏముందిలే, జాయిన్ అయితే బాయినరీ మీద వాళ్ళకి $2.5 వస్తే మనకు పావలానే కదా వచ్చేదని ఆలోచిస్తాము. ఇక్కడ 5 levels స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కంలో లెవెల్ కమిషన్లో 5 levels 10% ఇవ్వటం అనేది ఎక్సలెంట్. ఇతర నెట్వర్క్స్ మనం చూసాం, లెవెల్ కమిషన్స్ ఇచ్చుంటారు. వాళ్ళు లెవెల్ పెరిగే కొద్దీ మనకి తగ్గుతూ ఉంటుంది, 10, 8, 6 అట్లా తగ్గుతూ ఉంటుంది. కానీ 5 levelsకి 10% ఇవ్వటం అనేది ఎక్సలెంట్. ఈ 5 levelsలో 10 members-ని కంపల్సరీ రిఫరల్ ఇవ్వాలనే ఒక చిన్న కండిషన్ మనం ఫుల్ఫిల్ చేసుకోగలిగితే, ఎవరి 10 వాళ్ళు చేసుకోగలిగితే, ఈ క్యాలిక్యులేషన్ మనం ఆల్రెడీ చూసాము, నేను అందుకే సింపుల్గా చెప్పేస్తున్నాను. 5 levels అయిపోయే లోపల మనకి 1,11,000 చిల్లర మంది మెంబర్స్ ఉంటారు. డెఫినెట్గా 1,10,000 మంది అందరూ వర్క్ చేయరు. ఒక మినిమం పర్సంటేజ్ మనం వేసుకున్నా, ఒక 10% మనం వేసుకున్నా కూడా 1,00,000 మందిలో 10,000 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు 2-3 బైనరీలు 10 బైనరీలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనకు అంత క్యాలిక్యులేషన్ లేకుండా ఒక్కొక్కళ్ళు ఒక్క బైనరీ తీసుకున్నా కూడా $2.5 మీద ఒక పావలా వేసుకున్నా కూడా 10,000 మెంబర్స్ ఇంటూ పావలా వేసుకుంటే $2,500 మనకు వస్తుందండి. పర్ డే 2 lakhs అంటే మంత్లీ 70 lakhs తీసుకునే అవకాశం. ఏది ఒక 10% మెంబర్స్ వర్క్ చేస్తే. అదే హీన పక్షాన 1% చేశారనుకున్నా కూడా 1000 మెంబర్స్ ఉంటారు 1,00,000 మందిలో. ఆ 1% కూడా ఒక్క బైనరీ తీసుకున్నా కూడా
ఒక పావలా మనకు వచ్చినా కూడా 1000 ఇంటూ పావలా అనుకుంటే $250 అండి పర్ డే, 22,500 పర్ మంత్, నియర్లీ 6 lakhs అబౌవ్ అండి. ఇవాళకి ఇవాళ రాకపోవచ్చండి. 10 మెంబర్స్ రిఫర్ చేయడం డెఫినెట్ గా కష్టమైతే కాదు. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో 6 నెలలు అవుతుందా, సంవత్సరం అవుతుందా, లేకపోతే 2 ఏళ్ళు అవుతుందా? 2 ఏళ్ల తర్వాత రానివ్వండి. ఇప్పటి వరకు కొన్నేళ్లుగా మనం మార్కెటింగ్ లో చేస్తా ఉన్నాం. ఇన్నేళ్ల తర్వాత ఒక 2 years కి వచ్చింది అనుకుందామండి ఈ 1,00,000 మంది టీము. 2 years తర్వాత మనం ఈ 1% చొప్పున పర్ మంత్ 6 lakhs తీసుకోగలిగినా కానీ మనం ఇన్నేళ్లుగా మనం చేస్తున్న మార్కెటింగ్ లో పర్ మంత్ ఇంత తీసుకునే అవకాశం మనకి ఎక్కడ దొరికిందండి? లేదు సార్. సో డెఫినెట్ గా ఇదొక రత్నం, ఈ థర్డ్ వన్. ఇక ఫోర్త్ వచ్చామంటే లైఫ్ టైం రివార్డ్స్. ఒక మిరాకిల్, డెఫినెట్ గా మిరాకిల్. ఒక్క ఆదాయంలోనే 45 కోట్లు తీసుకునే అవకాశం చూడలేదండి, నేను ఇంతవరకు చూడలేదు. ఇక్కడ 45 కోట్ల దాకా సరే, అది అందరికీ అవకాశం ఉండేది కాదు అనుకుందాం. అట్లీస్ట్ ఇక్కడ మనం ఒక నా టీంతో నేను ఒక డిస్కస్ చేస్తాను, ఒక డైమండ్ అవుదాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక ₹1,00,000 ఉంటే లక్షాధికారి, కానీ వాళ్ళు దానికి వాల్యూ లేదు. ఒక ₹1,00,00,000 ఇప్పుడు ఓకే పర్లేదు, మనం సర్వే అవ్వచ్చని. సో కోటీశ్వర్లు అవుదాం. డైమండ్ అనే ర్యాంక్ 10th ర్యాంక్ అండి. ఆల్మోస్ట్ ఈ 6 months లో మన టీంలోనే 8th ర్యాంక్ గోల్డ్ ని ఆల్రెడీ ముగ్గురు అచీవ్ అయి చూపించారు. ఇక షార్ట్ పీరియడ్ లోనే ఆ డైమండ్ కూడా అయిపోతుంది, మనం చూస్తాం సార్స్ అని. ఈ ఒక్క డైమండ్ అయితే నేను క్యాల్కులేట్ చేశానండి. ఒక డైమండ్ కి ఈ యొక్క 4వ ఇన్కమే, ఈ 4వ ఇన్కమే ₹1,00,00,000 అండి. $1,25,000. లిటరల్ గా 1,12,00,000 మన ఆదాయం ఉంటే కటింగ్స్ పోయినా కూడా ₹1,12,000 మనకు వస్తుందండి. అక్షరాల మనకి కటింగ్స్ పోయి కూడా వస్తుంది ₹1,00,00,000. ఏదండి ఈ ఒక్క ఆదాయమే. ఇక మిగతా అన్ని క్యాల్కులేట్ చేయండి. బానిరీనో, ప్రోమోనో, లేకపోతే ఎస్ఎంఐనో, లేకపోతే రాయల్టీనో, ఇవన్నీ చూసుకుంటే నియర్లీ 3 crores అంటున్నారు. లేదు ఒక 1 crore ఎక్స్ట్రా వేసుకున్న తక్కువలో తక్కువ 2 crores తక్కువ మనం తీసుకోమండి డైమండ్ అయ్యేటప్పటికి. దాదాపుగా ఇప్పటి వరకు నెలకు ఒక 20,000, 25,000 వస్తే చాలు అని ఆలోచించే వాళ్ళకి ఈ డైమండ్ అయ్యి 2 కోట్లు చిల్లర తీసుకున్నామంటే మనం ఖచ్చితంగా ఒక మంచి అచీవ్మెంట్ తీసుకున్నట్టే అని నా ఉద్దేశం సార్. ఇంకొక అద్భుతం డెఫినెట్ గా ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్. దాన్ని మనం చాలా ముద్దుగా రాయల్టీ అని పిలుచుకుంటున్నాం. మై డియర్ లీడర్స్, మనం చూస్తున్నాం ఇంతకు ముందు వచ్చిన కంపెనీలలో రాయల్టీ అనేది ఒక అందని ద్రాక్ష. ఎక్కడో ఉంటుంది, ఒక హైయెస్ట్ ర్యాంక్ లో పెట్టేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లు కావచ్చు, లేకపోతే టర్న్ ఓవర్లో కావచ్చు, ఇంత పర్సంటేజ్ ఇస్తా ఉంటారు. వాళ్ళు పెట్టిన ఆ హైయెస్ట్ ర్యాంక్ని ఇవ్వయేదే చాలా తక్కువ. అయిన తర్వాత మనం తీసుకునేది ఎంత అంటే ఎంతో కొంత ఇస్తారు. ఆ ఇచ్చిన దానికి మనం మురిసిపోతాం. కానీ వాడి ప్రాఫిట్లో ఇంత షేర్ అన్నాడు కదా, వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందని ఒక్క రాయల్టీ విన్నారన్నా, అడిగున్నారా, తెలుసుకున్నారా? ఖచ్చితంగా మనం అడగము, వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎంత ఇస్తే అంత, అదే మన ఇన్కమ్. కానీ ఇక్కడ రియల్ టైం లైవ్ లో ఆఫ్టర్ 3 star వెరీ షార్ట్, చాలా చిన్న క్రైటీరియా 3 star అయిన దగ్గర నుంచి మన టీంలో జరిగే బిజినెస్ లో ఎంత లైవ్ రియల్ ప్లాన్ అండి. అసలు రియల్ టైం ఇచ్చేయడం, ఐడి పడగానే మనకి వెంటనే మన 1% మనకి ఒక $50 మనకు రావటం అంటే పర్ మంత్ ఒక 1000 ఐడీస్ చేసుకున్నామంటే ఒక $500 ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ కదండి. చాలా సూపర్ ప్లాన్ సార్, పంచభూతాలతో పోల్చుకోదగిన ప్లాను. అది ఎంత అవసరమో మనిషికి మనం ఎదగడానికి ఈ ప్లాన్ అంత సూపర్గా ఉండింది. సో అందుకే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇన్ని సంవత్సరాలుగా నేను మార్కెటింగ్ లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఒక్క వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ చేస్తున్నాను. ఒక 10 years బ్యాక్ మోడీ కేర్ అనేది చేశాను నేను. ఆ తర్వాత డిసైడ్ అయ్యాను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో చేయకూడదని. ఎందుకంటే ఎనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మీరు చూడండి, పేర్లన్నీ అవసరం లేదు, మీకు తెలుసు. ప్రతి దాన్ని చూడండి, కంపెనీ బాగుపడే ప్లానే ఉంటుంది కానీ లీడర్ బాగుపడే ప్లాన్ లేదు. ఇది ఇక్కడ చూసిన తర్వాత ఓకే, ప్రొడక్ట్ లో దమ్ము ఎంతైనా ఉండొచ్చు కాక మనకు డబ్బులు లేకపోతే మనం ఎందుకు వర్క్ చేయటం అనే ఆలోచన మనకు అవసరం. అది కరెక్టే, ఎవరి స్వార్థం వాళ్ళకి ఉండాలి. కానీ ఇక్కడ అంత మంచి ప్రొడక్ట్ తో పాటుగా మనం
ఎదగడానికి అవసరం ప్లాన్ ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. కాబట్టి ఇది నేను తీసుకున్నాను సార్. చూసిన తర్వాత 1 మంత్ నా అబ్జర్వేషన్లో మరి ఇంత మంచి ప్లాన్ మన చేతిలోకి ఉన్న తర్వాత మరి మనం ఒక్కళ్ళమే వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఐ మీన్ ఒక్కళ్ళే అంటే ఇంతకుముందు మనం నెట్వర్క్లో చేసినప్పుడు మనం టీం కోసం పాకులాడి అటు తిరిగి మనం కష్టపడేవాళ్ళం. ఇక్కడ ఒక్కళ్ళమే కాదు అనే మాట ఎందుకంటున్నానంటే దీన్ని ఫ్యామిలీతో కలిసి చేయాల్సిన బిజినెస్ సార్. ఫ్యామిలీతో డెఫినెట్గా కలిసి చేయాల్సిన బిజినెస్. ఈ పాయింట్ నేను ఎప్పటి నుంచి నేను చెప్దాం అనుకున్నాను. ఒకరోజు కొడూరు శ్రీనివాస్ గారు ఈ పాయింట్ని ఆయన సెషన్లో లేవనెత్తారు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి బిజినెస్ చేస్తే ఆ రిజల్ట్స్ వేరే లెవెల్లో ఉంటాయి సార్. ఇది మేము ఎక్స్పీరియన్స్ చేశాం కూడా ఒకప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఫ్యామిలీతో చెప్పలేని కారణం కొన్ని కంపెనీల గురించి మనం చెప్పలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఒకప్పుడు చాలా కంపెనీలో చేసినప్పుడు మనం అనుకునే వాళ్ళం ఈ కంపెనీలోనైనా మనం ఏదో ఒకటి సాధించి మన ఇంట్లో వాళ్ళని, మన లేడీస్ని, ఫ్యామిలీస్ని సర్ప్రైజ్ చేద్దాం, మంచి ఇన్కమ్తో వాళ్ళకి ఏదైనా గోల్డ్ కొనిపెట్టో అని చెప్పి సర్ప్రైజ్ చేద్దామని మనలో చాలా మంది అనుకొని ఉంటారు. కానీ ఆ అవకాశం మన కంపెనీలు ఇవ్వాలి. ఈ లోపల వాళ్ళే మనల్ని సర్ప్రైజ్ చేసేవాళ్ళు ఎత్తేసేసి. ఎన్ని కంపెనీలు సార్, ఎన్ని కంపెనీలు సర్ప్రైజ్ చేస్తుంటారు, ఎన్ని కంపెనీలు షాకింగ్ ఇచ్చుంటారు మనకి. సో ఇది చూసిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళకి ఇంకేం సర్ప్రైజ్ ఇస్తాం? వాళ్ళ దగ్గర మనకి ఇంకా విలువ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కంపెనీ చెబితే ఇంకోటి పట్టుకొచ్చావా అన్నట్టుగా చూస్తారే వాళ్ళ చూపుల్లోనే క్వశ్చన్ కనబడుతుంది. సో అందుకు భయపడి కంపెనీలు సార్. థ్యాంక్ యూ సార్. కొద్దిగా వేరే వాళ్ళు కూడా మాట్లాడండి. కొద్దిగా మీరు కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేయండి సార్. ఓకే 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 ఓకే. గుర్రాజ్ కంటిన్యూ మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. సో అలాగా ఫ్యామిలీతో మనం ఇన్వాల్వ్ చేయగలిగితే డెఫినెట్గా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం అనుకుంటాం సార్ వాళ్ళకి తెలియదేమో, మీకు తెలియదు అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ సార్ నేను కొన్ని చదివి ఉన్నాను, కొన్ని చోట్ల ఆడవాళ్ళు మనకంటే 2 రెట్లు తినగలరంట, మనకంటే 4 రెట్లు తెలియగల వాళ్ళు 6 రెట్లు ధైర్యం గలవాలండి. ఇది నిజం, ప్రూవెన్. నేను అబ్జర్వ్ చేశాను కూడా, మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. లేకపోతే ఒకసారి మీరు గమనించి ఉండండి ఇంతకుముందు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది. వాళ్ళ దగ్గరికి ఇలాంటి ప్రొడక్ట్ మనం తీసుకెళ్ళగలిగితే మనకంటే అద్భుతంగా ప్రమోట్ చేయగల సత్తా వాళ్ళలో ఉందండి. వాళ్ళతో హ్యాపీగా ధైర్యంగా షేర్ చేసుకొని చేయగల కాన్సెప్ట్ అనమాట ఇది. కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీతో కలిసి బిజినెస్ చేసుకోగలిగితే మన సక్సెస్ అనేది ఇంకా చాలా త్వరగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అట్లాగే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేది మనకు తెలుస్తుంది సార్. మనకు తెలుసు, ఆల్రెడీ మనం జర్నీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమీ లేదు సార్. మనం దీనిలో మనందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, ట్రైన్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మనం ముందుంటే చాలు సార్. వెనకోళ్ళు ఎక్కిచ్చేస్తారు, లేకపోతే వెనకోళ్ళు దించేస్తారు. ఇది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ముందున్నాం, జస్ట్ ఇక్కడ ముందుండటం వలన మన వెనక ఎవరైతే వచ్చారో వాళ్ళు ఫాస్ట్గా ఎక్కేయాలన్న ఆత్రతంతో వాళ్ళు నెట్టేస్తారు, మనం ముందు ఎక్కేస్తాం. మనం వెయిట్ చేస్తున్నాం. ఎలా మనం ముందున్నామంటే, మనకి ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద ఒక నమ్మకంతో మనం ముందున్నాము. రైల్వే స్టేషన్లో మనం వెయిట్ చేస్తున్నాం సార్ ట్రైన్ కోసం. మనలో ట్రైన్ వస్తుందని చెప్పారు ఎవరు, ఓకే, మనకి ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందు నిలబడ్డాం కాబట్టి ట్రైన్ దాకా మనం ఎక్కేస్తున్నాం. చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే, రానివ్వండి లేదు, అది వచ్చినప్పుడు సంగతులు అని చెప్పేసి కూర్చొని వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు వస్తారు, ఆఫ్టర్ లాంచింగ్ వస్తారు కూర్చున్న వాళ్ళందరూ. ఇప్పుడు మనం క్యూలో నుంచుంటేనే ఈ తక్కువ టైంలో 100 మంది అచీవర్స్ వస్తే, అచీవర్స్ మీన్స్ ఆఫ్టర్ మోర్ దాన్ 3 స్టార్ అబవ్ వచ్చిన వాళ్ళు 100 దాకా వస్తున్నారు అంటే, ఈ కొద్ది మంది నెడితేనే మనం ఎక్కేసాం కొంత. ఇక ఆఫ్టర్ లాంచింగ్ వాళ్ళందరూ వచ్చి నెట్టేసేసారంటే మన సీట్లో సెటిల్ అయిపోతాం డెఫినెట్గా. సో వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళందరూ మనకి డెఫినెట్గా తర్వాత మనం ఇంకా ముందుకు నడవడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకోసం చెప్పేసి మనం ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని మనకు పరిచయం చేసినందుకు ఈ యొక్క ప్లాన్ని కానీ ప్రొడక్ట్ కానీ మళ్ళీ ఆలోచించే అవసరం లేదండి. మీరు స్టడీ చేయండి. ఒకసారి ఏదో విన్నాం, ఏదో చేసామన్న దాని గురించి కాకుండా ఇప్పుడు ఈ యొక్క అద్భుతాన్ని మళ్ళీ మన సిస్టమ్ అందించే ఈ జూమ్ సెషన్స్ ద్వారా తెలుసుకోవాల్సినంత మనం తెలుసుకుంటే మనం చాలా సక్సెస్ అవ్వచ్చండి. ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో
ప్రతి ఒక్కళ్ళం కోటీశ్వర్లు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంతమంది అచీవర్స్ మధ్యలో, ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్‌తో ఉంటే మనం ఫస్ట్ క్లాస్ వచ్చేస్తామండి. సో, మనం ఇక్కడ డెఫినిట్‌గా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ లాంటి ఒక లయన్స్ టీమ్‌తో మనం ఉన్నాము. ఇది మనకు తెలుస్తుంది. ఆయన యొక్క ప్రభావం ఎంతుంది ఈ టీం మీద, ఈ అచీవర్స్ మీద అనేది మనకు తెలుస్తుంది. దీన్నంతా మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళం సక్సెస్ అవ్వాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ స్థాయిలో నన్ను కూర్చోబెట్టిన మరొకసారి నా బిజినెస్ అసోసియేట్స్‌కి అండ్ నా అప్లైన్ టీమ్‌కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కి నాకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. సార్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవమే. సో సార్ చెప్పింది దాంట్లో ఒక పాయింట్ ఏమంటే, ఎక్కడైనా సరే ఎక్స్పెండిచర్ అనేది, అంటే ముందు మనకు ఫీల్డ్ వర్క్లో ఎక్కువ ఖర్చు చేసేవాళ్ళం అనమాట. అంటే బస్సు ఖర్చులు కానీ, ట్రైన్లో వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా మనం ఎక్కడో ఒక వ్యక్తి కోసము అంటే ఆయన ఒక 500 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే, ఒక వ్యక్తి కోసం మనం వెళ్ళి ఆ బిజినెస్ గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఉండేది. బట్ ఇక్కడ జూమ్ సెషన్ ద్వారా సార్ చెప్తున్నారు, జూమ్ సెషన్ ద్వారా సో మనం ఎక్కడున్నా సరే చేసుకునే ఫెసిలిటీ మన లయన్స్ సార్ వాళ్ళు కల్పించడం అన్నది మన గ్రేట్. అదేవిధంగా బైనరీ ఇన్కమ్ అనేది మనం చూస్తే సార్ చెప్పినట్లు అది ఎక్కడైనా సరే ర్యాంక్ పెరిగే కొద్దీ తగ్గిస్తారు. అంటే ర్యాంక్ ఇన్కమ్ తగ్గిరు, కానీ అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకు సీలింగ్ ఇన్కమ్ ఉంటుంది కదా, క్యాపింగ్ అనేది, దాంట్లో ట్రిమ్మింగ్ అనేది ఉంటుంది అనమాట, ట్రిమ్మింగ్ చేస్తారన్నమాట. బట్ ఇక్కడ అలాంటిది లేకుండా ర్యాంక్ పెరిగిన తర్వాత సో బైనరీ ఇన్కమ్ నే డబుల్ చేస్తున్నటువంటి ఎక్సలెంట్ కంపెనీ అని చెప్పారు సార్. సో మంచి వెరీ గుడ్ పాయింట్. సో ఎన్నో పాయింట్స్ సార్ చెప్పడం, అది లాస్ట్ ఆ ట్రైన్ ఎగ్జాంపుల్ సూపర్ గా ఉంది. సో మనము ట్రైన్ ఎక్కాలంటే జస్ట్ ఆ ట్రైన్ దగ్గర మనం నిలబడాలి, కూర్చోంటే రాదు. సో నిలబడితే ఆటోమేటిక్ గా వెనక నుంచి మనకు ట్రైన్లోకి తోచేస్తారు. ఇలాంటి మంచి పాయింట్స్ తో సార్ ఈరోజు మమ్మల్ని మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సార్. ఎస్. నెక్స్ట్ యోగానంద్ గారు, కర్ణాటక, బెంగళూరు సారు, 3 స్టార్ అయ్యారు, బ్రాండ్ న్యూ 3 స్టార్. సార్ యొక్క మాటలు విందాం. సార్ యోగానంద్ సార్, వెల్కమ్ సార్. ವೆಲ್ಕಮ್ ಸರ್. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಟು ಆಲ್ ಲೀಡರ್ಸ್. ಸರ್ ಕನ್ನಡలో చెప్తారా, తెలుగులో చెప్తారా? ಕನ್ನಡ ಸರ್. ಓಕೆ ರೈಟ್ ಸರ್, ಕಂಟಿನ್ಯೂ ಸರ್, ಕನ್ನಡದಲ್ಲೇ ಹೇಳಿ. ಓಕೆ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಆಲ್ ಲೀಡರ್ಸ್. ಇದು ಒಂದು ಒಳ್ಳೆ ಅವಕಾಶ ನಮಗೆ ನ್ಯೂ ಯಂಗ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಬೇಸ್ ಅಲ್ಲಿ ಮಾಡಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟ ನಮ್ಮ ಅಪ್ಲೈನ್ ಆದ ಸೀನಿಯರ್ ತಿರು ಸೆಂದಿಲ್ ಸಾರ್ ಅವರಿಗೆ, ಸೇಲಂ ಸೆಂದಿಲ್ ಸಾರ್ ಅವರಿಗೂ, ಮತ್ತೆ ನಮ್ಮ ಖಾದರ್ ಸಾರ್ ಅವರಿಗೂ, ನಮ್ಮ ಸೌತ್ ಇಂಡಿಯಾ ಟಾಪ್ ಲೀಡರ್ ಲಯನ್ ಸರ್ ಅವರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ, ಈ ಬಿಸ್ನೆಸ್ ಆಪರ್ಚುನಿಟಿಯನ್ನು ನಾನು ಏರ್ ಕಾರ್ಡಲ್ಲಿ ಬಂದು ನೋಡಿದ ಮೇಲೆ ಈ ಬಿಸ್ನೆಸ್ ಆಪರ್ಚುನಿಟಿ ನಾನು ತಗೊಂಡ ಮೇಲೆ ನಾನು ಸೀರಿಯಸ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಆಕ್ಚುಲಿ ಎಷ್ಟೋ ಕಂಪನಿಯಲ್ಲಿ ನಾನು ವರ್ಕ್ ಮಾಡಿದ್ದೀನಿ, ನಾನೇ ಒಂದು ಕಂಪನಿ ಇಟ್ಟು నేను ರನ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಇದ್ರೂ ಈ ತರ ಒಂದು ಒಳ್ಳೆ ಬಿಸ್ನೆಸ್ ಪ್ಲಾನ್ ಮತ್ತೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಇದುವರೆಗೂ ನಾನು ನೋಡ್ಲೇ ಇಲ್ಲ. ನಾನು ಪ್ರಾಡಕ್ಟ್ ಯೂಸ್ ಮಾಡಿ ನನಗೆ ಅಮೇಜಿಂಗ್ ಎಕ್ಸಲೆಂಟ್ ಒಂದು ರಿಸಲ್ಟ್ ಗೊತ್ತಾಯ್ತು. ಆವಾಗನೇ ನಾನು ಫುಲ್ ಆಗಿ ಈ ಬಿಸ್ನೆಸ್ ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ನನ್ನ ಕಂಪನಿಯನ್ನು, ನಾನು ತಗೊಂಡಿದ್ದ ಒಂದು ಕಂಪನಿಯನ್ನು ಎಲ್ಲಾದರೂ ನಾನು ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಈ ನ್ಯೂ ಯಂಗ್ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಪ್ರಾಡಕ್ಟ್ ನ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಪ್ರಮೋಟ್ ಮಾಡಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಟೀಮ್ ಕರ್ನಾಟಕ, ಆಂಧ್ರ, ಕೇರಳನೂ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ, ತಮಿಳ್ನಾಡು ಫುಲ್ ನನ್ನ ಟೀಮು ಇವಾಗ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಕಂಪನಿಗೆ ಬಂದ ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ಗುರಿ ಇತ್ತು. ಒಂದ್ಸಾರಿ ನಮ್ಮ ಸಾರು ಲಯನ್ ಸಾರ್ ಒಂದ್ಸಾರಿ ನಮಗೆ ಅವ್ರ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಗ ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು. ನಾನು ನೆಟ್ವರ್ಕ್ ಅಲ್ಲಿ ಯಾವತ್ತಾದ್ರೂ 1 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಒಂದು ಮನೆ ತಗೋಬೇಕಂತ ನನ್ನ ಒಂದು ಕನಸು. ಇದರಲ್ಲಿ ನನಗೆ ನ್ಯೂ ಯಂಗ್ ಬಂದ ಮೇಲೆ ಆ ಕನಸು 100% ನಾನು ಸಕ್ಸಸ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ನನಗೆ ಇವಾಗ ಒಂದು ಗ್ಯಾರಂಟಿ ಬಂದಿದೆ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ ಲಯನ್ ಸಾರ್ ಅವಾಗ ಹೇಳ್ತಾ ಇದ್ರು, 100 ಮೆಂಬರ್ಸ್ ನಾನು ಕ್ರೋರ್ಪತಿ ಮಾಡ್ತೀನಿ, ಇದು ನನ್ನ ಕನಸು ಅಂತ. ಈ 100 ಮೆಂಬರ್ಸ್ ಅಲ್ಲಿ ನಾನು ಒಬ್ನಾಗಿ 100% ಇರ್ತೀನಿ ಅಂತ ಒಂದು ಗ್ಯಾರಂಟಿ ಹೇಳ್ತಾ, ನಮ್ಮ ಸೀನಿಯರ್ಸ್ ನಮ್ಮ ಸೆಂದಿಲ್ ಸಾರು ನಮಗೆ ಒಳ್ಳೆ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮೀಟಿಂಗ್, ಟ್ರೈನಿಂಗ್ ಇದೆಲ್ಲಾನು ಅವ್ರು ನೋಡ್ಕೊಂತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಖಾದರ್ ಸಾರು ಒಳ್ಳೆ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಲಯನ್ ಸಾರು ಮತ್ತೆ ಶ್ರೀನಿವಾಸ್ ಸಾರು, ನಮ್ಮ ಖಾದರ್ ಸಾರು ಇವರೆಲ್ಲ ಮೋಟಿವೇಶನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದು ನೋಡಿದ್ರೆ ಬ್ಲಡ್ ಹಂಗೆ ಮೆಲ್ಟ್ ಆಗತ್ತೆ.
ಯಾಕೆ ಈ ಕಂಪನಿಯೆಲ್ಲ ಇಷ್ಟು ದಿನ ನಾನು ಇದು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ಸೆಂದಿಲ್ ಸರ್ ಹೇಳಿದೆ, ನಾನು 1-2 ತಿಂಗಳು ಸೈಲೆಂಟ್ ಆಗಿದ್ದೆ. ಯಾಕೆ ನಾವು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಬಂದಿರಬಾರ್ದು ಅಂತ ಇವಾಗ ಅನಿಸ್ಕೊಂತಾ ಇದೆ. ಅದರಿಂದ ಇವಾಗ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಅಲ್ಲಿ ಒಳ್ಳೆ 5 ಸ್ಟಾರ್ಸ್ ಚಕ್ರವರ್ತಿ ಸರ್ ಇದ್ದಾರೆ, ವಿ ಕೆ ರೆಡ್ಡಿ ಸರ್ ಇದ್ದಾರೆ. ಇವ್ರು ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಅದೇ ತರ ನಾನು ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಒಂದು ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮಾಡಿ ನಾನು ಶಾರ್ಟ್ ಪೀರಿಯಡ್ ಅಲ್ಲಿ ಡೈಮಂಡ್ ಆಗ್ಬೇಕು ಅನ್ನೋದು ನಮ್ದು ಕನಸು. 100% ಒಂದು 3 ಮಂತ್ಸ್ ನಾನು ಏಮ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಡೈಮಂಡ್ ಮಾಡ್ಲೇಬೇಕಂತ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಇವಾಗ ನಾನು 100% ನಮ್ಮ ಟೀಮ್ಗೆ ಏನ್ ಸಪೋರ್ಟ್ ಬೇಕಾದ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಕೆಲಸ ಮಾಡಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಇಂಥ ಒಂದು ಅಮೇಝಿಂಗ್ ಪ್ಲಾನ್, ಅಮೇಝಿಂಗ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಇದುವರೆಗೆ ನೆಟ್ವರ್ಕ್ ಹಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾನು ನೋಡಿಲ್ಲ. ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ನ, ಈ ಪ್ಲಾನ್ ನ ತಂದ ನಮ್ಮ ಲಯನ್ ಸಾರ್ಗೆ ನಾವು ಧನ್ಯವಾದ ಹೇಳ್ತಾ, ನಮ್ಮ ಸೆಂದಿಲ್ ಸಾರು, ನಮ್ಮ ಖಾದರ್ ಸಾರ್ಗೆ ಧನ್ಯವಾದ ಹೇಳ್ತಾ ನಾನು ಈ ಮಾತನ್ನ ಮುಗಿಸ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಕ್ಯೂರ್ ಸೆಲ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರು సార్, షార్ట్ అండ్ స్వీట్ గా. ఎస్ సార్ చెప్పింది ఏంటంటే తెలుగులో ఒకసారి మనకు ట్రాన్స్లేట్ చేస్తాను అందరికి. సో ఈ యొక్క ఆపర్చునిటీని నేను యార్కాట్ లో తీసుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు నాది ఒక ఓన్ కంపెనీ ఉంది, ఓన్ నెట్వర్క్ కంపెనీ, నేను ఓన్ రన్ చేసేవాడిని. అయితే ఈ యొక్క ప్లాను, ఈ యొక్క ప్రొడక్ట్ గురించి విన్న తర్వాత ఇక నా కంపెనీ వేస్ట్, నేను ఇంకా క్లోజ్ చేస్తానని చెప్పేసి ఆయన కంపెనీని ఆయన క్లోజ్ చేసి మన బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పారు. తర్వాత ఆయనకు ఒక గోల్ ఉండిందంటే ఏమంటే, ఒక 1 crore వాల్యూ ఉన్నటువంటి ఒక హౌస్ నేను ఎప్పుడైనా సరే నేను కట్టించాలా లేదా కొనాలని చెప్పేసి ఒక ఆశ ఉంది, ఒక డ్రీమ్ ఉండేది. అయితే ఆ డ్రీమ్ నెరవేరుతుందా అని ఆయనలో ఒక డౌట్ ఉండేది. బట్ మన లయన్ సార్ ఎప్పుడైతే సార్ యొక్క గోల్ చెప్పారో, 100 మందిని కోటీశ్వరులు చేయాలి అనే ఒక గోల్ ఎప్పుడైతే చెప్పినారో, అప్పుడు ఆ గోల్లో నేను కూడా ఒకటి ఉంటాను కదా అని చెప్పేసి ఒక డిసైడ్ చేసుకొని, అప్పుడు ఆయనకు ఒక ధైర్యం వచ్చిందంట, నేను కూడా ఇలాంటి 1 crore ఇల్లు కట్టించుకుంటాను అని చెప్పేసి సారు ఆ యొక్క ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు సార్ కూడా ఆ యొక్క ఇన్స్పైర్ అయ్యి, సార్ మాట ఇన్స్పైర్ అయ్యి, సార్ కూడా ఈరోజు నేను కూడా డైమండ్ కావాలి, 3 months లోపల నేను డైమండ్ కావాలనే ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, సిన్సియర్ గా తీసుకొని సీరియస్ గా నేను వర్క్ చేస్తున్నానని సార్ చెప్పడం జరిగిందండి. ఓకే అండి. నెక్స్ట్ లీలా వెంకట్ గారు. సార్ ఉన్నారా? లీలా వెంకట్ గారు ఉన్నాం సార్. ఎస్ సార్. కంటిన్యూ సార్. శుభోదయం అండి, శుభోదయం, హ్యాపీ మార్నింగ్. ఇక్కడ మన ఫ్యూచర్ ఫ్యామిలీలో ఈరోజు ఈ జూమ్ లో ఉన్న 600+ ఫ్యూచర్ లో రియల్లీ గోల్డెన్ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్లాన్ ధన్యవాదాలు. ఎందుకంటే స్పెషల్లీ 20 years అయినా నాకు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్నో హెల్త్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు చేశాను, చాలా కంపెనీలు చేశాను. ఏ కంపెనీ చేసినా ఇవాళ ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ శాతం ఎంత ఉందంటే, సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే 90% ఫెయిల్యూర్, 10% సక్సెస్ ఉంటుంది, సేమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో కూడా ఒక 10% మాత్రమే సక్సెస్ ఉంది. ఈ 10% సక్సెస్ అయిన కంపెనీలో ఏముంది చూస్తే, ఎక్కడ చెప్పాలంటే వాళ్ళ కంపెనీ బ్యాక్గ్రౌండ్స్, అంటే నేను అంతకుముందు క్రియేట్ చేసిన కంపెనీ పేర్లు చెప్పట్లేదు, చెప్తున్నాను. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పగా చెప్తారు. 20 years 15-20 years కంపెనీ ఉందని చెప్తారు, చాలా గ్రేట్ గా చెప్పుకొస్తారు. వాటిలో ప్రోడక్ట్ చూస్తే కొన్ని 100 ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రతి దాన్ని కూడా మనం క్యారీ చేయాలి. తర్వాత అక్కడ కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంటది, ప్రోడక్ట్ బాగుంటది. కెరీర్ ఏమన్నా ఉందంటే మనం లాంగ్ లైఫ్, అంటే 2 years చేసిన, 3 years చేసిన, 5 years 10 years కష్టపడ్డా కానీ మన కెరీర్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ మనం బిల్డ్ చేసుకునే టీం ఏదైతే ఉందో, ఒక 4 years తర్వాత 5 years తర్వాత లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాం. ఈరోజు చూస్తే మన డౌన్ లైన్ టీమ్స్ దానికంటే ప్రతి కంపెనీ ఏదైనా వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మనం 0 ఇట్లా చేసి విసిగి తీసుకుంటుంది. చెప్పాలంటే ఒక 5 years నుంచి నేను ఈ నెట్వర్క్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. రియల్ ఎస్టేట్ లో వెళ్ళాను. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఆల్రెడీ ఒక సెటిల్డ్ చెప్పాలంటే ఇంక మనకి ఏ నెట్వర్క్ అవసరం లేదు, హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్న టైంలో ఈ కరోనాలు రావడం, కరోనా తర్వాత జరిగిన పరిణామాలు, నా ఏజ్ గ్రూప్, నా క్లాస్ మేట్స్, నా ఫ్రెండ్స్ స్ట్రోక్స్ వచ్చి చనిపోవడం, వాళ్ళని చూసినప్పుడు ఇది లైఫ్ అనేది మనకు చాలా వాల్యుబుల్, చాలా చల్లటి జీవితం. కానీ ఇవాళ ఇన్కమ్ చూస్తే రియల్ ఎస్టేట్ లో నెలకు 1,00,000 సంపాదించేస్తాను అనుకుంటాం, ఖర్చు చూస్తే 1,00,000 ఖర్చు అయిపోతుంది.
నాకు 3 అబ్బాయిలు. వీళ్ళకి నేను కెరీర్ అంటే మనం కంపెనీలో కెరీర్ ఎలా వెతుకుతామో మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళకి నేను కెరీర్ ఇవన్నీ ఇవ్వగలను. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళకి జరిగింది నాకు జరిగితే నా పరిస్థితి ఏంటి వాళ్ళ వీళ్ళంతా రోడ్డు మీదకి వస్తారు కదా. ఇది కాదు ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే దీనికంటే బెటర్ ఏదైనా ఎదగాలి. అంటే దానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ టీవీలో టెస్ట్ మ్యాచ్ వస్తుంటే 5 రోజుల పాటు పరిమాణాలు చూసేవాళ్ళం. తర్వాత టైంలో మనకి 2020 వచ్చినాయి, వన్ డే మ్యాచ్ వచ్చినాయి, కలర్ టీవీలు వచ్చినాయి. వన్ డే మ్యాచ్ 50 ఓవర్లు కూడా అటు 50 ఓవర్లు ఇటు 50 ఓవర్లు కూడా ఒక బాల్ మిస్ అవ్వకుండా కూడా చూసుకోవాలి ఆ రోజుల్లో. తర్వాత ఇప్పుడు 2020 మ్యాచ్ వచ్చింది. 2020 మ్యాచ్ లో కూడా ఇవాళ టైం ఎలా అయిపోయిందంటే మన ఫేవరెట్ టీం ఏదైతే ఉందో వన్ సైడ్ బ్యాటింగ్ మాత్రమే మనం చూస్తాం. అంటే కాలం మారుతుంది, ఈ ప్రకృతి కూడా మారుతుంది కదా. శీతాకాలం తర్వాత వేసవకాలం తర్వాత వర్షాకాలం. అలా మనం ఎందుకు మారకూడదు? అదే మనం ఇవాళ ఈ యొక్క టైంలో ఏదైతే టెక్నాలజీ అందుకుంటున్న టైంలో 2020 మ్యాచ్లు ఆడ చూడడం తప్ప ఎప్పుడో కార్టూన్ పేపర్ లాగా మనం ఆ యొక్క టెస్ట్ మ్యాచ్ నుంచి ఆగిపోకూడదనే ఉద్దేశంతో మంచి కంపెనీ అనేది దొరికింది అని చెప్పి స్టడీ చేసినప్పుడు ఎస్పెషల్లీ మా మిస్సెస్ కి కీళ్ళవాతం ఒక రేర్ డిసీజ్. ఆ రేర్ డిసీజ్ కి ఈ యొక్క ప్రొడక్ట్ అంటే ఏదైతే మన మన రెడ్జూడి గారు ఉన్నారో స్విట్జర్లాండ్ మన సైంటిస్ట్ గారు ఒక 9 సంవత్సరాల క్రితమే కంపెనీకి కాంటాక్ట్ చేసి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మలేషియా నుంచి మా నాన్న ప్రోడక్ట్ తీసుకొచ్చేవాడు. మా మిస్సెస్ కి 9 ఇయర్స్ బ్యాక్ వాడించడం జరిగింది. 1 ఇయర్ పాటు నాకు ప్రోడక్ట్ దొరికింది. తర్వాత కనెక్టివిటీ ఇస్తాయి. 1 ఇయర్ చేస్తే 3 ఇయర్స్ పాటు ఇంగ్లీష్ పెట్టుకుంటాం మా మిస్సెస్. యాక్చువల్గా మా మిస్సెస్ ని డాక్టర్ ఏం చెప్పారంటే డిసీజ్ తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. రిపీట్ అయితే తర్వాత మళ్ళీ వేరే కంపెనీ వచ్చింది. అదే సైంటిస్ట్ పేరు చెప్పారు. చెప్తే మళ్ళీ నేను 1,05,000 పెట్టి అందులో 5 ఇయర్స్ ప్రోడక్ట్ రప్పించాను. ఇప్పుడు 2.5 ఇయర్స్ బ్యాక్ రిజల్ట్ అంత కనపడాలి. అయితే ఈ కంపెనీ ఏదైతే మన యూఎన్ కంపెనీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ 6 months బ్యాక్ మళ్ళీ స్టార్ట్ అయిందన్నారు. నాకు లేట్ గా తెలిసింది. రియల్గా ఏంటంటే ఒక 2 months తర్వాత తెలిసింది. సార్ ఒకప్పుడు మీరు చేసిన కంపెనీ ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో సేమ్ ప్రొడక్ట్స్ సేమ్ సైంటిస్ట్ అని చెప్తే అంతకుముందు ప్రీవియస్ కనెక్టివిటీ ప్రోడక్ట్ కనెక్టివిటీ మిస్ అయిపోయింది. తర్వాత వేరే కంపెనీ తీసుకొచ్చి అది వర్క్ చేయలేదు అని మనం స్పీడ్ గా పడకూడదని చెప్పి అసలు మనం స్టడీ చేద్దామని 1 month వెయిట్ చేద్దాం. 1 month టైం వేస్ట్ చేసుకున్నాం. 1 month టైం వేస్ట్ చేసుకున్నాక చేసి సార్ మీరు సండే జూమ్ లో రండి, అసలు ఈ యొక్క జూమ్ చూడండి వాడిన పేషెంట్ అంటే ఒక వారం జూమ్ చూసాను. ఫస్ట్ సండే ఇప్పుడు 200 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు. దీన్ని ఎంత ఎర్లీ మార్నింగ్ 200 మంది వస్తారు. నెక్స్ట్ వీక్ చూసాను 50 మంది పెరిగారు. తర్వాత వారం చూస్తే 400-500 దగ్గరికి వస్తారు. ఏంటర్ బాబు ఇది అని చెప్తే అప్పుడు ప్రోడక్ట్ మా మిస్సెస్ కోసం రప్పించి నేను వాడిచ్చాక ఆవిడ 10 days లో నాకు రిజల్ట్ చెప్పింది. రిజల్ట్ చెప్పగానే సరే బిజినెస్ ప్లాన్ స్టడీ చేసినప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ లో 20 సంవత్సరాల ఏదైతే ఎక్స్పీరియన్స్ లోనే పోటీగానే చెప్పుకుంటున్నామో ఈ యొక్క కంపెనీని చూస్తే ఇట్లాంటి ప్రొడక్ట్ కానీ ఇట్లాంటి యొక్క బిజినెస్ ప్లాన్ కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఇంతవరకు రాలేదు. అది వాస్తవం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బంతా కూడా మళ్ళీ ఏం చేశాను, ఏదో ఈ యొక్క చూసాక ఇన్సిడెంట్ చూసాక క్రిప్టోలని వచ్చినాయి బయట. ఆ క్రిప్టో కంపెనీలో వెళ్ళడం దగ్గరగా 30 లక్షల రూపాయలు చార్జ్ చేశాను. నాకు తెలియకుండా ఒక సంవత్సరంలో 30 లక్షల రూపాయలు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది ఏంటంటే కూడా అసలు తెలియదు. వాళ్ళు ఏంటంటే చాలా ఎరేస్తారు. ఎరిగినక్క కథ అని చిన్న కథ. అంటే వాళ్ళ నక్క ఏంటంటే ఒక కోడి ఫారం ఉంది, అది అడవి దగ్గరలో. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రోజు ఆ నక్క ఏం చేస్తుందంటే వెళ్ళి కష్టపడి ఫినిషింగ్ ఫోన్ ఎత్తుకెళ్ళిపోతుంటే రైతు ఏం చేశాడంటే ఇది ఫోన్ ఎత్తుకెళ్ళిన కదా దీనికి దీన్ని ఏదైనా తీయాలని చేశాడంటే ఒక కత్తి తీసుకొచ్చాడు. 2 వైపులు కోదమైన కత్తి. ఆ కత్తికి డైలీ ఒక ఫోన్ని కొడుకు మొదలెట్టాడు. ఇది ఒక ఫోన్ కూర్చోడం చంపేసి ఇది ఏం చేస్తుందంటే వెళ్ళడం ఆ కోన్ ఎట్టుకుపోవడం, వెళ్ళడం ఆ కోన్ ఎట్టుకుపోవడం. అంటే అది ఇక కష్టపడతాం మానేసి ఫ్రీగా దొరికేస్తుంది కదా కోడ్ అనుకుంది. ఒక రోజు ఆ రైతు ఏం చేశాడంటే ఆ కోన్ రక్తం పట్టి కత్తి పైన కింద రక్తం పూసాడు. రక్తం పూసి కోన్ పైన పెట్టాడు. ఈ యొక్క ఏమనుకుంటుందంటే కోన్ నుంచి రక్తం పడుతుంది, ముందు మనం ఈ రక్తం తాగేద్దాం, ఆ తర్వాత కోన్ తిందాం అని చెప్పి ఆ రక్తం నాకడం మొదలెట్టమాట. అది నాగుతుంది నాగుతుంది నాగుతుంది. ఎంత నాగినా అక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా నాకి సంథింగ్ పడిపోయింది, చనిపోయింది. అందుకే ఏం జరిగిందంటే దాని అయిపోయి నాకుతూ చనిపోయింది. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మనల్ని ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఏది మీరు తక్కువ టైంలో మరి పని చేయకుండా డబ్బులు వచ్చేస్తాయని దాంట్లో మనం గుడ్డిగా వెళ్తున్నాం. వెళ్తే ఫస్ట్ మనకి అర్థం చూపిస్తున్నాయి. తర్వాత ఏమవుతుందంటే మనకి అంటే
చేసుకుంటున్నాయి, తర్వాత మనం లాస్ అయిపోతున్నాం, చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటాం. నేను 30 లాస్ అయిపోయాక ఈ కంపెనీ దొరికింది. అట్లా చెప్పాలంటే ఇంత మంచి కంపెనీ కనీసం అప్పుడు చెప్పాలంటే ఒక 4 నెలల క్రితం కూడా నేను ఒక 10 lakhs వాడు చేశాను. మా 4 నెలల క్రితం ఈ కంపెనీ వచ్చి ఉంటే ఆ 10 lakhs ఇందులో పెట్టుకుని ఉంటే ఇవాళ నా లైఫ్ ఎంత బాగుండేది అని చాలా ఫీల్ అయ్యాను. అయితే నేను చెప్పేది ఏంటంటే షార్ట్కట్లో మీ అందరికీ చెప్పేది, మన లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్ట్ వినగానే మన ఎగ్జాక్ట్ అయ్యి ఫస్ట్ మనం రిలేటివ్ దగ్గర వెళ్తున్నాం, వెళ్ళంగానే వాళ్ళు ఫస్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఫేస్ వాల్యూ అంతకుముందు చాలా కంపెనీలు కాంపిటీషన్ ఉంది, చాలా కంపెనీలు కాంపిటీషన్ ఉంది. అంతకుముందు ఎలా చెప్పావు నోటీస్ అయిపోతావు అన్నావు, మిలీనియర్స్ అన్నావు, అలాగని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఒక 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి ఆ 10 మంది లీడర్లు కూడా ఫస్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఫేస్ వాల్యూ ఆల్రెడీ మనం అంతకుముందు వేరే వేరే కంపెనీలో వాళ్ళ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇంకా మనం ఎవరికి వెళ్ళడం అది ఇంట్లో లీడర్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ కూడా లీడర్ దగ్గర రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే నేను ఎలా చెప్తున్నాను 20 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పోటుగాను అని వాళ్ళు అదే చెప్తారు. 25 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకే ఇస్తాం తెలంగాణ వాళ్ళు వర్క్ చేస్తామని చెప్పట్లా, నాకేమి ఇస్తాం అదే వర్క్ చేయండి, మనం వాళ్ళకేమి ఇస్తాం. మన దగ్గర ఎవరు మనం ఆల్రెడీ ఏమంటారు ఉన్నాం, ఇంకా వాళ్ళు మనల్ని అడిగితే వాళ్ళకి మనం ఏమి ఇస్తాం. అడిగిపోతే ఇది వర్కింగ్ ప్లాన్ అండి, 100% మనం బోత్ సైడ్ రన్ చేసుకోవాలి, చేసుకుంటే ఇది బోత్ సైడ్ రన్ చేసుకోవాలి, కానీ సింగిల్ లెక్క ఇన్కమ్ కూడా ఇందులో ఉంది, వర్క్ చేసుకోండి అని చెప్పిన వాళ్ళు చూద్దామని చేద్దామని అన్నారు. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లో ఇది మన అదృష్టం ఏంటంటే 100 ప్రోడక్ట్ లేదు ఇక్కడ. ఈ సింగిల్ ప్రోడక్ట్ ని మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎందుకు అంటే ఇది భారీ రేట్ కూడా లేదు. మనం చూస్తే ఒక ఆర్ఎంపీ పిఎంబి దాకా మనం ఫస్ట్ మెడిసిన్ చేయించుకుంటున్నాం కామన్ ఒక మిడిల్ క్లాస్. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా క్రానిక్ డిసీజ్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళగానే ఏమవుతుంది, వాళ్ళు రాసే టెస్ట్లకి 10,000 20,000 క్వశ్చన్ వేయకుండా అమౌంట్ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు పే చేసే బిల్లులు కానీ నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్ కానీ కొన్ని వేలు మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ ఈ మంచి అమృత సంజీవన సింగిల్ ప్రోడక్ట్ ని మన జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రతి ఇంట్లోనూ కూడా టాబ్లెట్ వాడని ఇల్లు అంటూ లేదు. ఈ రోజు కొత్త వ్యక్తులు మనం ఎవరో పెద్ద పెద్ద లీడర్లు అక్కడ దాన్ని చిన్నగా ఇవాళ వాలంటీర్ ఆంధ్రాలో అయితే వాలంటీర్గా వస్తుంది, ఒక వాలంటీర్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయించవచ్చు. ఒక వాలంటీర్ ఒక 10 మంది టార్గెట్ ఇచ్చి 10 మందికి నువ్వు ప్రోడక్ట్ అమ్మా నీకు నెలకు 5,000 రూపాయలు వస్తుంది అని చెప్పొచ్చు. అదే ప్రోడక్ట్ ఇంకొక నెల వాడించమ్మా ఇంకొక 5,000 పెరుగుతుంది, అదే 10 మంది ఇంకొక నెల వాడించమ్మా ఇంకొక 10,000 పెరుగుతుంది, ఇట్లా ఇంకొక 5,000 పెరుగుతుంది అని మనం వాళ్ళతో చెప్పి ఒక మిడిల్ క్లాస్ అంటే చిరు ఉద్యోగులు అది స్థానిక సంపాదన వాళ్ళ లైఫ్ లో మనం అంతేగాని లేకుండా చేసుకోకుండా దయచేసి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ 100% సక్సెస్ అనేది 100% సక్సెస్ అనేది ఉంది. ఇక్కడ మనకి లీడర్షిప్ క్వాలిటీస్ చూస్తే చాలా హైలీ మన లైన్ ప్రసాద్ గారు కానీ, మన కూడూరు శ్రీనివాస్ గారు కానీ, బాబా గారు కానీ, మన ఫాదర్ గారు కానీ, ఇట్లా వీళ్ళందరూ ఇచ్చే ట్రైనింగ్ సెషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు సక్సెస్ అవ్వాలంటే ఏమి చేయక్కర్లేదండి. అర్లీ మార్నింగ్ 6:50కి మీరు జూమ్లో అటెండ్ అవ్వాలి. సింపుల్ అది. ఇక్కడ మంత్రం ఉంటే ప్రపంచంలో నాకు అభ్యర్థి ఎవరు లేదనుకున్నాను రియల్ గా. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే చాలా లేజినెస్ వచ్చేస్తుంది. అలా 10 ఒకటే పెట్టుకున్నాను. దీంట్లో మనం సక్సెస్ అవ్వాలి. చాలా మంది చాలా కంపెనీలు చెప్తారు ఏమనంటే మన లైన్ ప్రసాద్ గారు కూడా 100 మందిని నేను కొట్టేశ్వరం చేస్తాను అని చెప్పినప్పుడు అందరూ చెప్పే కదా అనుకున్నాను. కానీ ఈ సబ్జెక్ట్ విన్నాక ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ చూశాక ఆయన చెప్పేది చాలా తప్పండి. ఎందుకంటే 100 మంది కొన్ని లక్షల మంది కోటేశ్వరులు ఉంటారు సార్, లక్షల మంది కోటేశ్వరులు ఉంటారు సార్ మీ టీంలో. రియల్ గా ఇది వాస్తవం. 100 మంది కాదు సార్. ఇక్కడ ఇంకొక అదృష్టం చెప్పకుండా చాలా ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నాం సార్. ఇక్కడ కీలేటర్స్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లోకి నన్ను యాడ్ చేశారు యాక్చువల్ గా. అంటే 3 స్టార్ అవ్వగానే చేయగానే నేను అనుకున్నాను అక్కడ చాలా మంది ఉంటారేమో అనుకున్నాను. ఇవాళ స్టిల్ ఈవెంట్ కూడా ఓన్లీ 76 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎంత ఇనీషియల్ స్టేజ్ లో మనం ఉన్నామో అర్థం చేసుకోండి. మీరు కూడా ఎర్లీగా 3 స్టార్ అవ్వండి. కీలేటర్స్ గ్రూప్ లో ఎంటర్ అవ్వండి. ఈ కీలేటర్స్ గ్రూప్ లో ఎవరైతే వస్తారో ఏ విధంగా చెప్తారో 100 మందికి వస్తున్నారు గుర్తించుకోండి. కొన్ని వేల మంది అవుతున్నాం. ఇది 100%. మీరేంటంటే నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఏం పని చేస్తారు విద్రోని ఒక వారం రోజుల పాటు మీరు ఎవ్రీ డే 6:50 లేకపోతే జూన్ ఫాలో చేయండి. ఈ 7 రోజుల్లో సెషన్స్ చాలా ట్రైనింగ్ సెషన్ చాలా ఇంపార్టెంట్. ఈ సెషన్ చూసుకున్నాక మీరు ఈవినింగ్ కూడా మనకి మండే అండ్ థర్స్డే
సాటర్డే మనకి డ్యూస్ ఉన్నాయి, వాటిని కూడా స్టడీ చేయండి. స్టడీ చేసాక అప్పుడు నిర్ణయం తీసుకోండి. 100% మీరు సక్సెస్ అవుతారని చెప్పి మీరు డౌన్ లైన్ తీసుకొస్తున్నారు వాళ్ళ గురించి చెప్పండి. 100% ఇక్కడ సక్సెస్ రేట్ అయితే డన్, సక్సెస్ రేట్ అయితే డన్. ఎందుకంటే చాలా చాలా కూలిపోయింది, చాలా చాలా అంటే ఒక పర్సన్ వాళ్ళు ఎవరిని టచ్ చేస్తుంటే ఏమన్నారంటే, సార్ చాలా చాలా లాస్ అయిపోయింది సార్, ఎంత తప్పు ఉందమ్మా అంటే ఒక 10 లక్షలు చెప్తున్నారు, ఒక 20 చెప్తున్నారు, ఒక 30 చెప్తున్నారు. స్టిల్ నేను ఇందులో వస్తుంది, నేను వస్తుంది చెప్తున్నా, ఇలా చెప్తున్నా. వాళ్ళకి చెప్పండి, భరోసా ఇవ్వండి. మీరు మమ్మల్ని నమ్మండి, మీరు మమ్మల్ని నమ్మండి. ఎందుకంటే దీనికి పర్ఫెక్ట్ ట్రాక్ అనేది వేసేసారు. మన సక్సెస్ అనే దానికి ఒక ట్రాక్ అనేది మన అప్లైన్ వేసేసారు. ఆ ట్రాక్ లో ఒక ట్రైన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ ట్రైన్ లో సపోజ్ నేను రైలు ఇంజిన్ అంటున్నైతే భోగి కింద ఎంటర్ అవ్వండి, మీరు ఒక భోగి కింద ఎంటర్ అవ్వండి అంతే. ఆ ట్రాక్ లో వచ్చి భోగిలా అలా జస్ట్ పట్టుకోండి, ఆ గమ్యానికి నేను తీసుకెళ్తాను. మీరు 1 year నాతో పనిచేయండి. 1 year మీరు నాతో పనిచేస్తే మీ యొక్క ఆర్థిక ఇబ్బంది ఏదైతే ఉందో, మీకు 5 ఉన్నా 10 ఉన్నా 30 లక్షలు ఉన్నా సరే 50 లక్షలు ఉన్నా సరే 1 year లో ఇక్కడ క్లియర్ అయిపోతుంది. అది వాస్తవం. నెక్స్ట్ మీ డ్రీమ్స్ సెకండ్ ఇయర్ వర్క్ చేయండి. మీరు అద్దె రెంట్ హౌస్ లో ఉన్నారు, సెకండ్ ఇయర్ మీరు ఏదైతే డ్రీమ్ మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి వాళ్ళకి పర్మనెంట్ ఒక అసెట్ ఇవ్వాలి. చూసుకోండి, ఒక 10 కోట్లు 20 కోట్లు ఒక అసెట్ కొనాలని మీకు కోరుకుంటుంది. 3 సంవత్సరాలు 100%. 45 సంవత్సరాలు ఇందాక ఆయన చెప్పారు సార్ నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలండి. నాకు కూడా కొంచెం తొత్తర ఎక్కువ అండి. నేను ఎమ్మెల్యే జెండాలో 20 సంవత్సరాల నుంచి మా మావయ్య వచ్చి 20 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్ చేసింది. అందుకని వాళ్ళతో తిరిగిన జెండాలో ఆ వాసన నాకు కూడా బాగా ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. నా టార్గెట్ కూడా అదే రియల్ గా. ఎందుకంటే 100% ఎమ్మెల్యే పోటీ చేయాలి. ఫ్యూచర్ అయితే తగ్గవచ్చు, అంత సంపాదించాలంటే ఎక్కడ కూడా లేదంటే మన యొక్క సిస్టమ్ లో ఏదైతే 3 ఇన్కమ్ ఉందో స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ సింగిల్ ఇన్కమ్ సంపాదించవచ్చు ఇక్కడ 100%. ఇది డ్యామ్ చూసారు. ఫస్ట్ బిలీవ్ చేయండి, నమ్మండి, రండి, కలిసి పని చేసుకుందాం, అందరూ సక్సెస్ తీసుకుందాం. మీరు ఏ టీం అన్నది కాదు, ఇక్కడ మనం ఇక్కడ లీడర్షిప్ ట్రైనింగ్ చాలా చూసుకుని వచ్చేసేవాళ్ళం. తర్వాత ఆ ప్రోట మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం బుధాలు అరిగిపోయి. కానీ ఇక్కడ కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. కంపెనీ ప్రోడక్ట్ సింగిల్ ప్రోడక్ట్, అసలు ప్రోడక్ట్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అనేది దీని గురించి మనం ఏమి ఇంకా కోడిగుడ్డు గీకలేదు, పీకనవసరంలా అయిపోయింది. చాలా మంది ఇంకా వస్తున్నారు గోడ మీద చూసి ఇంకా అయిపోయింది. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ 100% 100 crores తీసుకునే ప్లాన్ సార్ ఇది. దీంట్లో మనం ఏమీ ఆలోచించక్కలా. రండి, పరిగెత్తండి. ఇది కూర్చొని చేసి పని చేస్తారు. ఇది పరిగెట్టండి ఎన్నాళ్ళో కాదు, 6 months ఓపు మీద కనీసం 90 days సార్. 90 days పరిగెట్టండి. తర్వాత మ్యాక్స్ అయిపోతుంది కానీ ఎందుకంటే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. 90 days మీరు ఎప్పుడైతే పరిగెట్టారో మీ టీం సెట్ అయిపోతుంది 100%. తర్వాత మిమ్మల్ని రిలాక్స్ అవ్వడానికి కానీ ఇక్కడ మాత్రం మీరు చెప్తున్నారు సార్ 100% 5 years లో మన రివార్డ్స్ ఏదైతే ఉందో 45 CR 100%. ఒక నార్మల్ వ్యక్తి సార్, ఒక నార్మల్ వ్యక్తి ఎగ్జాంపుల్ ఒక 5-10 వేల రూపాయలు పని చేసుకునే ఒక నార్మల్ వ్యక్తి మన సిస్టమ్ వచ్చేటువంటి 5 years లో 45 CR ఇక్కడ తీసుకోవచ్చు సార్. ఇది దాని టూర్ సార్ 100%. ఓకే సార్, ఓకే. మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు యొక్క అవకాశాన్ని కల్పించిన మా ఫాదర్ గారికి వేరే పేరు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే సార్. మరి సార్ ఓకే, థ్యాంక్ యూ. అందరూ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పర్వాలేదు సార్ ఇక్కడ వచ్చి సక్సెస్ అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్. అద్భుతం, ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్ సార్. సార్ ఎస్ సార్, డియర్ లీడర్స్ చూడండి ఒక్కసారి ఈ రోజు 4 అచీవర్స్ వచ్చారు. ఈ 4 అచీవర్స్ కూడా వాళ్ళు 4 రకాల మనకి ఏం చెప్పారు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మనకు వచ్చేసి ఒక 100 మంది లక్షాధికారులను నేను నా టీంలో క్రియేట్ చేయాలా అని చెప్పేసి ఒక అద్భుతమైన విషయాన్ని వచ్చేసి ఒక ఆయన పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆయన డ్రీమ్ ₹1,00,00,000 విలువ చేసే ఒక సొంత ఇంటిని నేను మనకు ఒక సొంతం చేసుకోవాలా, ₹1,00,00,000 విలువ చేసే ఒక ఇంటిని నేను సొంతం చేసుకోవాలా, ఖచ్చితంగా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఆయన ఒక డ్రీమ్ గురించి మనకు తెలియజేయడం జరిగింది. అదే విధంగా మనకి శ్రీహరిరావు గారు అయితే
మనకి చాలా ఆయన వచ్చేసి గొప్ప వాక్చాతుర్యము, గొప్ప నాలెడ్జ్ ఉన్న ఒక అద్భుతమైన స్పీకర్ అండి. శ్రీహరి గారిలో మనకు ఒక గొప్ప విజనరీ పర్సన్ దాగున్నారు. సో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా అద్భుతమైన ఎగ్జాంపుల్స్ అనేది చెప్పారు. నంబర్ 1 వచ్చేసి అందులో చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ లో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు ఆ విషయాన్ని నిజమండి 100%. మనకు వచ్చేసి ఈవెన్ ఈశ్వరుడిని కూడా అర్ధనారీశ్వరుడు అని చెప్పేసి అంటున్నారు. అంటే సగభాగం జీవిత భాగస్వామి, జీవితంలోనే భాగస్వామి అంటున్నాం. సో అలాగా మనకి ఏదైతే మహిళా మూర్తులు ఉన్నారో మనకి శక్తి రూపిణి అంటే చెప్పేసి అంటాం. మహిళని, ఒక మహిళామూర్తిని మనం శక్తి రూపిణి, శక్తి స్వరూపిణి అని చెప్పేసి అంటాం. సో అటువంటి మహిళా మనులను మనం ఇన్వాల్వ్ చేయడం ద్వారా, కుటుంబ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ బిజినెస్ ని ఎక్కడికో మనం తీసుకొచ్చి వెళ్ళవచ్చు అని చెప్పేసి చెప్పారు. అండ్ తద్వారా నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే వెయిటింగ్ లిస్ట్ లో కన్ఫర్మ్ లిస్ట్ ఏదైతే చెప్పారో మన ట్రైన్ కి, ఎవరైతే మనకు ముందుగా ఉన్నామో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, వెయిటింగ్ లిస్ట్ లోనే అక్కడే కూర్చుని ఉంటారు చైర్ లో, ఆ తర్వాత వాళ్ళే మనల్ని ముందుకు తోస్తారు అని చెప్పేసి చెప్పిన ఉదాహరణ చాలా అద్భుతం సార్. అవుట్ స్టాండింగ్. అండ్ చివరిగా మనకు వచ్చేసి మన లీలా వెంకట్ గారు, ఫస్ట్ టైం మనం అందరూ వింటారు. బ్రాండ్ న్యూ 3 స్టార్ అండి లీలా వెంకట్ గారు, కంగ్రాచులేషన్స్ మీకు. ఆ బ్రాండ్ న్యూ మనకు వచ్చేసి 4 స్టార్ మన శ్రీహరి గారికి కంగ్రాచులేషన్స్. అండ్ బ్రాండ్ న్యూ మనకి యోగానందన్ గారు 3 స్టార్. అండ్ బ్రాండ్ న్యూ మనకి 5 స్టార్ వచ్చేసి మన జయశంకర్ గారు, వారికి కంగ్రాచులేషన్. అండ్ లీలా వెంకట్ గారు చాలా అద్భుతంగా చెప్పారండి. బ్యాడ్ డెసిషన్స్ ఏదైతే మనకు మార్కెట్ లో వచ్చే రకరకాల ప్లాన్లు, ఆ రకరకాల ప్లాన్లలో రకరకాల మోటివేషన్లు, బ్యాడ్ డెసిషన్, ఒక తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్నో లక్షలాది రూపాయలు అనేది డిఫరెంట్ ప్లాన్స్ లో కోల్పోవడము, అది ఫ్యామిలీ ఏదైతే మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు చితికిపోవడము అనేది ఏదైతే ఉందో వాటి గురించి చాలా 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 చక్కగా వివరించారు. ఎందుకంటే ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా, ఎందుకంటే ఆయన కూడా పోగొట్టుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ బై అబ్జర్వేషన్ అనేది ఒకటి, లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ అనేది ఒకటండి. ఇప్పుడు ఎవరైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వాటిని చూసి మనం ముందుగానే జాగ్రత్త పడి, ఓహో ఇలా ఈ దారిలో వెళ్తే మనకు కూడా అటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం అనేది ఒకటి. రెండోది, లేదా మనం పోగొట్టుకుని నేర్చుకుందాం అనేది ఒకటి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే పోగొట్టుకుని నేర్చుకున్నారో వాళ్ళ అనుభవాల ద్వారా మనం అక్కడ చూసి అబ్జర్వ్ చేసి, ఓహో ఇలా చేస్తే మనకు నష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి నేర్చుకుని ఒక అద్భుతమైన ప్లాన్ ని ఏదైతే మన ఈ రోజు కళ్ళ ముందు మనకు వచ్చిందో, ఒక ప్రోడక్ట్, ఒక ప్లాన్, ఒక అసోసియేషన్, గొప్ప మన లీడర్ ద్వారా మనకు ఒక సిస్టమ్, మన లయన్ ప్రసాద్ గారు ఎంత అద్భుతమైన మనకు సిస్టమ్ ని క్రియేట్ చేశారంటే, ఈ రోజు ఆ అద్భుతమైన సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరూ లాభపడుతున్నారు, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతున్నారు, ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కాబోతున్నారు. సో ఇటువంటి అద్భుతమైన విషయాలను షేర్ చేసుకున్న లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రోజు 4 అచీవర్స్ లాగా వచ్చారో ఈ మీటింగ్ కి, ఈ రోజు అటెండ్ అయిన 600 మందికి పైగా ప్రతి ఒక్కరు కూడా ఒక అచీవర్ గా నిలవాలని, ప్రతి ఒక్కరు ఒక గొప్ప అచీవ్మెంట్ చేయాలని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాలతో కలిసి సుఖ సంతోషాలతో ఆనందాలతో జీవించడానికి అవసరమైన ధనరాశిని, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రీ లాంచ్ లోగానే ఒక అద్భుతమైన ర్యాంక్ ని సాధించి ఈ అఫీషియల్ లాంచ్ లోగా ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. దానికి ఇక్కడున్న ప్రతి లీడరు, ఇందాక మన జయశంకర్ గారు అద్భుతమైన పదం వాడారు, అష్టదిగ్గజాలు అని చెప్పేసి. సో అటువంటి అష్టదిగ్గజాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డియర్ లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు మన లీలా గారు చెప్పినట్టుగా డెసిషన్ తీసుకొని ముందుకు సాగి వచ్చేసి దీన్ని ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, అందులో డౌట్ లేదు. అండ్ మనకు శ్రీహరి రావు లాంటి మనకి మంచి జ్ఞానులు కూడా మనకు ఉన్నారు. సో వారందరి జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం అందరూ సక్సెస్ అవ్వచ్చు, 100% సక్సెస్ అవ్వచ్చు డియర్ లీడర్స్. కాబట్టి అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ ఈ రోజు సాయంత్రం 7:30 జూమ్ మీటింగ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళని, ఇంతవరకు మన క్యూర్ సెల్ గురించే తెలియని వాళ్ళని ఒక 20 మందిని ఇన్వైట్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక 20 మందిని న్యూ ప్రెజెంటేషన్ కోసం ఇన్వైట్ చేయండి. 7:30కి, ఈ రోజు సాయంత్రం 7:30కి మనకి జూమ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అందులో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మన లీడర్స్ ప్రోగ్రామ్ ఏదైతే మనకి ఆల్రెడీ జాయింట్ పీపుల్ కోసం ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ప్రతి రోజు 6:50 ఉంటుంది. అండ్ టుమారో మనం ఆ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. సో అందరికీ సక్సెస్ జరగాలని, అందరికీ మంచి జరగాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈ సెషన్ ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.